నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ టైమ్ 24x7 టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీస్ బైపోల్ అనేది ఉన్నదో చాలా హీట్ ఎక్క వాతావరణం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకే కావచ్చు, బీజేపీ పార్టీకే కావచ్చు, చాలా ఈ ఎలక్షన్ అనేది చాలా కీలకంగా మారనున్నది. అదే విధంగా ఈ జూబ్లీస్ బైపోల్ లో ముస్లిం మైనార్టీ ఓట్ల శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఓటింగ్ శాతం కూడా బోరబండ డివిజన్ లో ఎక్కువ ఉన్నట్టు కూడా అందరికి తెలిసిన విషయమే. కాబట్టి బోరబండలో ఉన్న ఓటర్ని, ప్రజల్ని వాళ్ళ ఓటు ఎటువైపు అనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోరబండ ఓటర్ ఎటువైపు, గ్రౌండ్ రిపోర్ట్ విత్ ఆర్ఎస్ఆర్. नमस्ते जी, आपका नाम? अब्दुल रहीम। अब्दुल रहीम। अब जुबली में इलेक्शन चल रहा है, आपको मालूम है। बीआरएस है, इधर कांग्रेस है, बीजेपी है। आप किधर वोट डालने को देख रहे, क्या पार्टी को देख रहे आप? कांग्रेस पार्टी को डालने को। कांग्रेस पार्टी को। काहे को कांग्रेस पार्टी? अब वो रोलिंग में है ना, वो पार्टी रूलिंग में है। रोलिंग में है। 3 साल है अभी, 2 साल हो है तो उसके वजह से अब वो रोलिंग में है। कुछ अभी जुबली को कुछ अच्छा होगा बोल के देख रहे। अब 2 साल में क्या हुआ? 2 साल में तो कुछ भी नहीं हुआ अभी। हाँ। मागंडी गोपीनाथ सर कुछ भी नहीं करे तो अभी नवीन यादव साहब को वोट देंगे बोल के सोच रहे हैं। अब कांग्रेस पार्टी को देख रहे, नहीं तो नवीन यादव साहब को देख रहे? नहीं, कांग्रेस पार्टी को भी देख रहे, एक तो रोलिंग में भी देख रहे, एक तो नवीन यादव साहब को भी देख रहे। क्यों बोले तो क्या है, यहाँ के ही है ना, सुखगुड़ा चक्कोश के। अच्छा, कुछ भी हुआ बोले तो आते करते अपने क्यों बोले तो नवीन यादव लोकल आदमी है, लोकल आप लोकल आदमी को देख रहे हैं? लोकल आदमी को देख रहे। हाँ। कुछ बुलाए तो आ जाते भी उन्होंने जल्दी, अच्छा, इसलिए बोल के नवीन यादव साहब को देख रहे। కాంగ్రెస్ పార్టీ को जिताने को सोच रहे हैं? कांग्रेस पार्टी को जिता। अच्छा, నమస్తేనే, మీ పేరు? खुश కోశయ్య. सर। మీరు ఇక్కడ జూబ్లీస్ ఓటరేనా? वोटर सर। ఓకే. అయితే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి జూబ్లీస్ లా, మీకు తెలుసు కదా అది. మరి ఎలక్షన్స్ వచ్చినాయిగా, మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావా, మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావా, బీజేపీకి వేద్దాం అనుకుంటున్నావా? అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇంతకైతే ఇంకా అనుకోలేదు, అనుకుంటున్నాం ఏదానికి వేస్తే మంచిగుంటుందని అనుకుంటున్నాం సార్. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది నీకు? జరా అటు ఉండదు సార్, మనసుకైతే ఇబ్బంది ఉన్నది కొంచెం. ఎవరికేం భయపడలేదు, ఉన్నట్టు చెప్పు. అదే సార్, ఇబ్బంది ఉన్నది, మనసుకైతే ఇబ్బంది ఉన్నది. సార్. ఏమేమి ఇబ్బంది జరిగింది మీకు? ఇబ్బంది అంటే ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బంధు అది ఒకటి ఇస్తలేదు, కొన్ని అన్ని రేట్లు పెంచిండు, ఇవన్నీ ఉండే సార్. అవన్నీ రేట్లు అయితే అన్ని టూ మచ్ పెంచేసిండు, కొంచెం ఇబ్బంది ఉన్నది. అయితే నువ్వేం పని చేస్తుంటే? నేను లేబర్ అమలు చేస్తా సార్. నేను అమలు పని చేస్తున్నా. మరి రోజు పని దొరుకుతుందా నీకు? దొరకలేదు సార్, అప్పట్లోకి లేదు. ఇప్పుడు అప్పట్లో కంటే ఎప్పటి నుంచి? అప్పటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ దిగినప్పటి నుంచి పని లేదు, పని డిమ్ అయిపోయింది, చాలా డిమ్ అయిపోయింది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు పని మంచిగానే ఉండేనా? కొంచెం ఉండే సార్, మంచిగా ఉండే అప్పుడు. మరి ఇప్పుడు ఇక జూబ్లీ హిల్స్ లో మరి బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావా, కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావా? సార్ మనం అనుకుంటాం కానీ అది ఏది కలిసి గ్యారంటీ అయితే బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నావు. మంచిదే. నమస్తే जी। नमस्कार। आपका नाम? अकबर है मेरा नाम। अब क्या जुबली हिल्स में वोट इलेक्शन चल रहा, वोट किधर डालने का सोच रहा, बीआरएस ना कांग्रेस बीजेपी को? बीआरएस को। कई को बीआरएस को? कांग्रेस रूल में है ना? रूल में बोल तो कुछ काम नहीं हो रहे सब, कुछ भी काम नहीं बनते, कुछ नहीं बन रहे। तो जब रहे तो जब बीआरएस रखो काम बने, अब गरीब लोग मर जा रहे, ऐसी बात है। काम नहीं मिल रहे, एक काम नहीं मिल रहे, ऐसा हो रहा, तक हो रहा। ऐसा बोले तो हजारुद्दीन को भी मिनिस्टर पोस्ट दिया, कौन? रेवंत रेड्डी, माइनॉरिटी वाले को। माइनॉरिटी वोट बैंकिंग पूरा कांग्रेस साथ ही रहता बोल के रेवंत रेड्डी साहब बोल रहा, आप क्या बोलता? मैं भी क्या बोले, गुजरात क्या बोल रहा बोलता हूँ, कैसा बोलते टीआरएस पार्टी आता बोलता हमको है सपोर्ट, ऐसी बात है। बीआरएस पार्टी को, केसीआर साहब को, बीआरएस पार्टी को वोट जिताते आप? हाँ, मागंटी सुनता को जिताते आप? हाँ, मागंटी को। हाँ, अच्छा, థ్యాంక్ యూ. నమస్తేనే, మీ పేరేనా? ఆంజనేయులు। ఆంజనేయులు. మీరు బోరబండ ఓటరేనా ఇక్కడ? బోరబండ రాజనగర్ రోడ్. మరి ఇప్పుడు బోరబండలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది కదా, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 నిలబడుతున్నాయి, కొంతమంది ఇండిపెండెంట్ కూడా నిలబడుతున్నారు కదా, మరి మీ ఓట్ ఏంటి అనుకుంటున్నారు మీరు? నా ఓటు బీజేపీకి వేస్తాను. బీజేపీ ఓటేస్తారు. మరి ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంతకు ముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పనిచేసిన అని చెప్పుకుంటుంది కదా, మరి బీజేపీకి ఎట్లా ఇస్తాం అనుకుంటున్నారు? నేను ఎప్పుడు బీజేపీకి వేస్తాను. ఈ రోజు లేకపోతే రేపు ఎప్పుడో ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 82లో బీజేపీకి 2 సీట్లు ఉండే దేశంలో, ఈ రోజు 300 జిల్లాల 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. నమ్మకమే జీవితము, ఖచ్చితంగా రేపో మాపో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఆశతోటి మేము పార్టీలు మారం. పార్టీలు మారకుండా మీ సిద్ధాంతం ప్రకారమే బీజేపీకి ఓటేస్తానంటారు.
బీజేపీ గెలుస్తారని ఆలోచన చేస్తుంది. ఇప్పుడు గెలుస్తుందని నేను అనుకోను. Okay. ఫ్యూచర్ అంటే బీజేపీకి ఓటేనికి రెడీ కానీ బీజేపీ గెలుస్తారని నమ్మకం మీకు కూడా లేదు. ఇప్పుడు జూబ్లీస్ లో గెలుస్తాను. మాకు వచ్చేదేముంది పోయేదేముంది గెలిస్తే మాకు మెయిన్ ఇప్పుడు వచ్చే 3 సంవత్సరాల ఎలక్షన్ లో అప్పుడు మాకు గవర్నమెంట్ ఫామ్ కావాలని ఉంటుంది. మంచిదన్న, థ్యాంక్ యూ. నమస్తేనే నమస్తే అన్న. అన్న, మీ పేరు? విజయ్. మీరు లోకల్ ఓటరేనా ఇక్కడ? మరి జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ నిలబడుతుంది, కాంగ్రెస్ నిలబడుతుంది. మరి మీ ఓటు ఎవరికి అనుకుంటారు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు ఇక్కడ? తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మాగంటి సుంతా గెలుస్తుంది అనుకుంటున్నారు. నమస్తే जी. नमस्ते. आपका नाम? यूसुफ खान. यूसुफ खान. अब जुबलीस में इलेक्शन चल रहा ना, बीआरएस पार्टी कर रहा और बीजेपी और कांग्रेस है, किसको वोट डालने को सोच रहे हैं आप? टीआरएस को. बीआरएस को. कई को बीआरएस? अब गवर्नमेंट तो कांग्रेस वाला है. गवर्नमेंट कांग्रेस है तो यहाँ तो टीआरएस वाले काम करा रहे. अच्छा, अभी तक भी बीआरएस वाला काम करा. आओ. 2 साल में कांग्रेस कुछ भी नहीं करा. नहीं करे, कहाँ से करे? 200 यूनिट फ्री बोले, कहाँ है? आज तक फ्री नहीं आया. आज तक किसको भी फ्री नहीं आया. सीएम रेवंत रेड्डी साहब तो रोड शो में बोल रहा ना, नहीं आया. कहाँ से आया? हमारे को आया ही नहीं. क्या बोला उन्हें क्या बोले तो 200 फ्री करंट दे रहा हूं मैं. कहाँ से आया? हमारे को आ रहा ही नहीं. बिल आ रहा हमारे को. बिल आ रहा आपको? आओ. गैस सिलेंडर गैस सिलेंडर को भी वही 950 रुपए ले रहे. 950. सब्सिडी नहीं गिर रहा आपको? नहीं गिर रहा. अब वोट तो किसको जाता बराबर? अब टीआरएस को डालते. बीआरएस मागंటి సుంతా को डालता. आओ. థ్యాంక్ యూ అన్న. నమస్తే నమస్తే సార్. అన్న, మీ పేరు? రామంజనేయులు. ఇక్కడ మీరు జూబ్లీస్ ఓటరేనా ఇక్కడ? ఎస్. డివిజన్ ఇక్కడ వేగలవనగుడి. అచ్చా, ఓకే. ఇప్పుడు జూబ్లీస్ బైపోల్ వచ్చింది కదా, బై ఎలక్షన్ వచ్చింది కదా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నిలబడుతుంది. ఏ పార్టీకి మీరు మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడైతే అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నాను. ఊరికి కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం కాంగ్రెస్ అనుకుంటున్నారు. పార్టీకి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు మళ్ళా ఏమి ఎలక్షన్స్ లేవు కాబట్టి మళ్ళీ అధికారం వస్తే అధికారంలో ఇదే పార్టీ ఉంది కాబట్టి మనకి డెవలప్మెంట్ జరుగుతుంది. కొంచెం మా డెవలప్మెంట్ రోడ్లు కొంచెం క్లీన్ చేస్తుంది కాబట్టి కొంచెం బాగుంటుంది కాబట్టి మేము అధికార పార్టీకి మద్దతు. సరే అన్న, అయితే ఇప్పుడు గడిచిన 23 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మీ జూబ్లీస్ ఏరియాకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అనుకుంటారు మీరు? అంటే పాత ఎమ్మెల్యే కూడా గారు చేశారు. అంటే మాగంటి గోపీనాథ్. ఓకే, గోపీనాథ్ మేము లేదని చెప్పట్లేదు, కానీ అధికారంలో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కదా, ఉన్నప్పుడు చేశారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అధికారం ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి వేస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అభ్యర్థి వచ్చేసి 2 సార్లు ఓడిపోయాడు. సింపతి నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయారు. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ చూస్తున్నారా, ఇక్కడ నవీన్ యాదవ్ సింపతి చూస్తున్నారు? మేము 2 చూస్తున్నాం. మాకేందంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళం. ఎందుకంటే ఇందిరాగాంధీ 5 సెంట్లు భూమి ఇచ్చింది దళితులకి ఊర్లో. అది ఒకటి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసింది రాష్ట్రంలో. సో కాబట్టి మేమేమంటున్నాం, ఎస్సీలుగా మేము ఏమంటున్నాం అంటే మాకు కింద ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయి. ఎవరికి తెలియదు. సో కాబట్టి ఏంటంటే వేరే కులాలు కూడా డెవలప్మెంట్ కావాలి కదా. సో ఆ ఎంబీబీఎస్ సీట్లు రావాలి, ఇంజనీరింగ్ సీట్లు రావాలా మాకు. సో అందుకు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి దానికి మేము మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. అయితే మీరు వచ్చేసి నవీన్ యాదవ్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామంటారు? అవునండి, అవునన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, మీ పేరు? నా పేరు పుండరీకం అన్న. జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయని మీకు అందరికీ తెలుస్తుంది, బైపోల్. అయితే ఈ జూబ్లీస్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 నిలబడుతున్నాయి. మరి ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు? నేనైతే కేసీఆర్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ అంటే మాగంటి సునీత గారిని గెలిపిద్దామని మీరు అనుకుంటున్నారు? మాగంటి సునీత గారిని గెలిపించాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి కదా, దాని దిక్కెళ్ళి హైదరాబాద్ ని బాగా డెవలప్ చేసిండ్రు కదా వాళ్ళు. 10 ఏళ్ళు పరిపాలన చేసి ఈయన వచ్చి ఏమి హామీలు ఇచ్చిండు కానీ నెరవేర్చలేదు కదా అన్న కొంచెం. అందుకోసమే మళ్ళీ బీఆర్ఎస్ గురించే ఓటేయాలని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి వచ్చేసి ఒక మాట అంటుండు కదా, మాకు వచ్చేసి మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మళ్ళీ మేము డెవలప్ చేస్తామని అంటుండు. దాని మీద ఏమంటారు మీరు? చేస్తాడన్న, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చిండ్రు కదా పబ్లిక్. మరి 2 సంవత్సరాల సంది ఏమి ఒక ఫ్రీ బస్సు తప్ప, అది కూడా బస్ ఛార్జీలు పెంచిండు కదన్నా మగోళ్ళకి. ఆడోళ్ళకి ఇచ్చినాడు. ఇంట్లో ఆడమ్మకేమో ఫ్రీ ఇచ్చిండు, మొగానికేమో డబుల్ చేసిండు. డబుల్ ఛార్జీ చేసిండు కదా. అయితే బీఆర్ఎస్ పార్టీ గెలిపించదని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్. థ్యాంక్ యూ అన్న. నమస్తేనే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు జిమ్మిలాల్. మాది డిస్ట్రిక్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ మందుల సామిలను పిలుపు మేరకు మేము ఇక్కడ వచ్చి కంపెనీ చేస్తున్నాం అన్న. అన్న, ఎట్లుందన్న ఇప్పుడు? అన్న బ్రహ్మాండం ఉందన్న. ఇక్కడ ఎవరికి అడిగినా, ఏ ఓటర్ అడిగినా, ఏ ఇంటికి పోయినా, ఏ గల్లీకి పోయినా నవీనన్న ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఆయనకి ఎందుకు అడిగితే ఇక్కడ స్థానికుడు, లోకల్, పొద్దున్న లేస్తే మా ముందు తిరుగుతుంటాడు కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మేము అడగొచ్చు. గవర్నమెంట్ ఉంది కాబట్టి
నవీన గెలిపించుకుంటే మాకు ఏ పని కావాలన్నా కూడా అవుతుందని చెప్పేసి అందరికి నమ్మకంతో. ఓకే అన్న, ఇప్పుడు మైనార్టీ ఓట్లు జూబ్లీస్ తో చాలా కీలకంగా ఉన్నాయి. అది కూడా బోరబండ ఏరియాలో చాలా వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మైనార్టీలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది అనుకుంటున్నారు? ఎందుకు అట్లా కాంగ్రెస్ కానీ ఎందుకు? అంటే ఫస్ట్ నుంచి మైనార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఒక నమ్మకం. ఏది కావాలన్నా వాళ్ళకి రిజర్వేషన్ కూడా వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి బరాబర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు కూడా మైనార్టీ వాళ్ళకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి. నవీనకి మనం గెలిపించుకుంటే బాగుంటుంది నమ్మకం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని ఇక్కడ లోకల్ గా చూస్తున్నా పబ్లిక్, లేదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చూస్తున్నా? అక్కడన్నా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది, ప్లస్ మైనార్టీ కూడా బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇంకోటి ఏంటంటే నవీనన్న ఇంతకుముందు 2 సార్లు కూడా నిలబడి కొంచెం తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి నవీనన్న గెలిపించుకుంటున్నా ఇక్కడ అభివృద్ధి చెందని చెప్పి ఒక నమ్మకంతో ఉంటున్నా. మరి రేవంత్ రెడ్డి గారు రోడ్ షో చేస్తున్నారు కదా, రోడ్ షోలో ఎటు చూసినా కూడా ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు క్లారిటీగా. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఫ్రీ బస్సు నుంచి మొదలు పెడితే ఏ పథకాలను ప్రతి ఒక్క పథకం కూడా మేము కట్ చేస్తామని చెప్పేసి బంద్ చేస్తాను డైరెక్ట్ మాట్లాడి, దాని మేము స్పందన ఏంది? తప్ప నాది అట్లా మేము మాట్లాడేది కాదు, డైరెక్ట్ ఆయన మాట్లాడేది. అయితే అట్లా అంటారు కానీ అది కాదు. అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కమ్మలకు కూడా ఎక్కువ బాగా యూజ్ అవుతుండే బస్సు మన ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి, అంటే పట్టణం ఎడవలు ఉన్న వాళ్ళకే అవుతుందన్న. ఎందుకంటే కంపెనీలో పనిచేస్తారు కాబట్టి అక్కమ్మలు అందరూ వాళ్ళ కమిషన్ 5-6 రూపాయలు సేపు అవుతుంది కాబట్టి బస్ అయినా సరే. ఇప్పుడు రేషన్ కార్డు అన్న, ఇప్పుడు పైసలు గత ప్రభుత్వంలో అసలు రేషన్ కార్డు అనేది ఎవరు రాలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తెల్ల రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వస్తుంది, ఇప్పుడు కరెంట్ వచ్చేసి 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఉన్నది. ఇది చాలా రైతులు చూడాలంటే ఇప్పుడు బోనస్ 500 రూపాయలు బోనస్ సన్న బియ్యం. మళ్ళా ఇక మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అసలు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు అన్న. అది వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉన్నది, ఎక్కడ కూడా అసలు రుణమాఫీ అనేది చేయలేదు. 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. వాస్తవానికి వచ్చేసి ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఓట్లు ఎక్కువనే అని చెప్పేసి కీలకంగా మారనున్నాయి జూబ్లీ సెలక్షన్ లో అనుకుని రాత్రి మంత్రి మన అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిర్రు. మరి దాన్ని ముస్లిం మైనార్టీలు ఎంతవరకు స్వాగతిస్తున్నారు అన్న? మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి రాజకీయం కోసమో ఎలక్షన్ కోసమో ఓటు కోసం కాదన్న. సరే మైనార్టీ అంటే వాళ్ళకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది తప్ప ఏదో ఈ ఓటు కోసం, ఓటు లాగడం కోసం అయితే కాదు. ఒకవేళ మైనార్టీలకు సముచిత స్థానం ఇవ్వాలని అనుకుంటే ఈయనకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం లేదు, ఎమ్మెల్యే అయ్యే అవకాశం అజారుద్దీన్ గారికి లేదు. రాజ్యాంగ ప్రకారం చూస్తే 6 నెలల వరకే టైం ఉంటుంది మినిస్టర్ గా, తర్వాత అది వెళ్ళిపోతుంది. దాని అప్పుడు పరిస్థితి అంటే ఇది ఓన్లీ ఎలక్షన్ స్టంటే అనుకోవచ్చా? కాదండి, ఎలక్షన్ స్టెంట్ అనేది కాదు. వాళ్ళకు సరే మైనార్టీ కాబట్టి వాళ్ళకు ఇవ్వాలి. పాపం ఆయన ఒక ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సర్వీస్ ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా పోటీ చేసిండు, 67,000 ఓట్లు వచ్చినాయి. రాజధాని సమస్య ఏం లేదు. అయితే మీరు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తానా మాట అంటున్నారు మీరు? పక్కన 100-250% గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. నమస్తేనే. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చిరా? తుంగతుర్తి కాన్స్టిట్యూషన్, తిరుమలగిరి మున్సిపాలిటీ. మా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యాల్ గారి ఆదేశం ప్రకారం మాకు ఇక్కడ బోరబండలో మా ఎమ్మెల్యే గారికి 7 బూతులు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. వారి ఆదేశం ప్రకారం ఇక్కడ కార్యకర్తలు అందరూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం ప్రచారం చేస్తున్నాం. ఎట్లున్నది నవీన్ యాదవ్ ఇక్కడ? నవీన్ యాదవ్ గారిది మంచిగా ఉందన్న. గతంలో 2014, 2002 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా స్థానికంగా సానుభూతి ఉందన్న. 2 సార్లు ఓడిపోయినా కూడా ఇక్కడ స్థానికంగానే వండుకుంటూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ యూత్కి అయితేంది, వ్యాపారస్తులకు అయితేంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రజలలో నిత్యం ఉంటుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి, కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఇదివరకు పీజీఆర్ ఉన్నాడు, ఇప్పుడు కూడా ఈ జెండా ఎగరాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారన్న. గత 10 సంవత్సరాలలో ఇప్పుడు మీరు కామన్ గా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఆయన గెలుస్తాడు అనేది ఒక ప్రచారం చేస్తారు, ఒక ఆలోచన ఉంది. ఇంటింటికి కాంగ్రెస్ చేస్తామని చెప్తున్నారని మీరు అంటున్నారు ఇక్కడ. ఓకే, మరి ఇదే నవీన్ యాదవ్కి వచ్చేసే వరకల్లా ఒక రౌడీ షీట్ అనేది ముద్ర కడుతున్నారు. వాళ్ళ స్వయాన తండ్రి చిన్న శ్రీశైలను బైండ్ ఓవర్ చేశారు. ఒక పార్టీ అభ్యర్థి తండ్రినే బైండ్ ఓవర్ చేస్తే దాన్ని పబ్లిక్ ఓటర్ ఏ విధంగా తీసుకుంటారు అన్న? రౌడీ షీటర్ అనేది ఇది తప్పు, అవాసం అన్న. ఇది కేటీఆర్ అయితే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేయడం అనేది ఒక యువకుడు సమాజంలో ఉన్నటువంటి కార్యకర్తల గురించి అయితే యువతరాల గురించి ప్రశ్నించే గొంతు కాబట్టి ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే అడుగుతాడు కాబట్టి దానికి వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఒక రౌడీయిజం, అది గుండాయిజం అనేది ముద్రేస్తారు. ఎలాంటి లేదు, ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావంతుడు. ఖచ్చితంగా ప్రజలు, యువకులు అందరూ కూడా ఆయన వైపు ఉన్నారు. ఇదన్నీ అసత్య ప్రచారం అన్నది. మరి వాళ్ళ తండ్రిని బైండ్ ఓవర్ చేశారు. తండ్రిని బైండ్ ఓవర్ చేసినట్టు ఒక రాజకీయ తండ్రిని వాళ్ళ బాబాయిని వాళ్ళు చేసిరన్న. అంతే ప్రచారం చేయడం. అక్కడ అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది కదా? లేదన్న, అట్లా బైండ్ ఓవర్ చేయడం అనేది ఏం లేదు. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు అట్లా దుష్ప్రచారం చేస్తారు, అంతే తప్ప కానీ ఏం లేదన్న. ఇది కేటీఆర్ చేస్తున్న దుష్ప్రచారం? కేటీఆర్ చేసినట్టు దుష్ప్రచారం తప్ప ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు చేసే ఇది కుట్ర.
అయితే ఖచ్చితంగా 23 నెలల్లో అభివృద్ధి ఫలాలు ఖచ్చితంగా అందినాయి అని అంటారా? జూబ్లీస్ ఓటర్లకే కానీ జూబ్లీస్ ప్రజలకే కానీ? బోరబండలో ఇప్పుడు మదననగర్ అయితే రాజనగర్ అయితే ఇవన్నీ నగరాలలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఎక్కడ కూడా సీసీ రోడ్లు అయితే డ్రైనేజీలు అయితే ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడ ఉన్నాయి. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఇవాళ గవర్నమెంట్ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. అయినా కూడా ఇక్కడ 150 కోట్లతోటి సీసీ రోడ్లు అభివృద్ధికి దానికి బోరబండకు సంబంధించారు. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినాడు కూడా బోరబండను ఖచ్చితంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా, నేను ప్రతి అండగా ఉంటా, అవకాశం ఏంటి ఖచ్చితంగా డెవలప్ చేస్తాను. నవీన్ యాదవ్ గారు గెలిపియండి, ఆయనకు మీరు అండగా ఉండండి, నేను ఆయనకు అండగా ఉంటా. ప్రతిదీ కూడా ఒక పేపర్ మీద రాసి ఇచ్చేసి ఏ సమస్యలు ఉన్నా నేను తీరుస్తా. ఖచ్చితంగా మీకు బోరబండని వెనకబడిపోయినది, దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా. ఈ డివిజన్ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని మాట కూడా ఇచ్చిండన్న. ప్రజలు కూడా అదే విశ్వాసంతో యువకులు అయితే మహిళలు అయితే వృద్ధులు అయితే వ్యాపారస్తులు అయితే అందరూ కూడా నవీన్ యాదవ్ గారు లోకల్ ఉంటాడు, వారు కష్ట సుఖాలను ప్రతి దాంట్లో మమ్మల్ని పాలు పంచుకుంటారు. గతంలో 2 సార్లు ఓడిపోయినా మా మధ్యనే ఉంటూ మా కళ్ళ ముందర పెరిగినటువంటి లోకల్ స్థానికుడు కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇద్దామని అనుకుంటారు. అయితే ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ ఒకటి, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గురించి మాట్లాడుకుంటూ ఒక మాట మాట్లాడారు. చెత్త మినిస్టరు, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి పనిచేసిండు, ఇంత చెత్త పేరుకపోతుంటే ఏం చేస్తుండని ఒక మాట మాట్లాడింది కదా. అదే దాని నుంచి మేము పబ్లిక్లో పోయి ఇదే మాట మేము అడిగితే అక్కడ నుంచి స్పందన ఏమొస్తుందంటే, చెత్త నిన్న ఉన్న పేరుకపోయిన చెత్త ఉండదు. దాదాపు 23 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది. ఆ మున్సిపల్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. మరి ఆయన ఎందుకు చేస్తలేడు? ఆయన క్లీన్ చేయాలి కదా ఈ 2 సంవత్సరాలు అని చెప్పేసి అంటారు. దాని మీద ఏమంటారు అన్న? ఇప్పుడు పురపాలక సంఘంలో కేటీఆర్ గారు ఉన్నారు, గతంలో 10 సంవత్సరాలు ఆయన శాఖ ఆయన దగ్గర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలే. ఈ రోజు కనుక 23 నెలలు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కనుక హైడ్రా సిస్టమ్ తీసుకురొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాలాలు అయితే అక్రమ కట్టాలు కట్టకపోతే ఈ రోజు హైదరాబాద్, ఈ యూసుఫ్గూడ అయితే బోరబండ అయితే చాలా లోతట్టు ప్రాంతాలు ఇవాళ ఈ మధ్య కాలంలో వర్షాలకు అతలాకుతలమై ఆగం. ఇవాళ హుస్సేన్ సాగర్ అయితే, గండిపేట, నిజాం సాగర్ అయితే నిండి అలుగులు పోసే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ రోజు కనుక ఈ హైడ్రా సిస్టమ్ లేకపోతే, ఇలా హైడ్రా కనుక లేకపోతే ఈ రోజు ఇంకా చాలా విభత్సంగా ఉంటూ హైదరాబాద్ పరిస్థితి ఇంకా ఆగముండు. ఈ మొన్న పడ్డటువంటి వర్షాలకు భయంకరం. మొన్న ఒక రోజు మొత్తం 2 రోజులు అసలు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసినాయి. హైడ్రా నదికి పెద్దోనికా లేకపోతే బక్కపలచనోనికా? అందరికన్నా దీంట్లో పెద్ద అందరికీ అంటే ఒక చిన్న మాట, దాంట్లో నాలాల మీద ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైనా కూడా అంటే పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా నాలకు సంబంధించిన రోడ్డుకి ఇప్పుడు అడ్డం కట్టుకురన్నా దాన్ని తీసేసే పరిస్థితి ఖచ్చితంగా తీసేసి గవర్నమెంట్ పేదోళ్ళకైతే దానికి ఆల్టర్నేట్గా వేరే దగ్గర ఆల్టర్నేట్ చూపెడుతుంది. సీఎం సోదరు ఉంది దుర్గం చెరువులు ఉన్నది కదా, దాని జోలికి ఎందుకు పోతలేదు? లేదన్న, అది 100% చేస్తారు. గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకుంటూ పోతున్నా, దానికి చట్టం చేసుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు జూబ్లీస్ వచ్చి మాత్రం నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారంటారు. ఆ పక్క అన్న 100% నవీన్ యాదవ్ గారు 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న. ఆశిద్దామన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నమస్తేనే. నమస్తే. అన్న మీ పేరు? నా పేరు టి సింగయ్య. టి సింగయ్య. అయితే ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అటు బీఆర్ఎస్ పార్టీలో పడుతుంది, కాంగ్రెస్ లో పడుతుంది, బీజేపీలో పడుతుంది. ఎటుంది మీ ఓటు ఏంది, మీ పరిస్థితి ఏంది? ఓటు గురించి చెప్పాలి కానీ డిక్లేర్ అయితే ఎవడు వస్తే వాడే. ఓకే. మరి ఎవరు గెలిచి మాగంటి సునీతమ్మ వస్తుంది, మళ్ళీ నవీన్ యాదవ్ ఉన్నాడు. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటారు? మాగంటి గెలిస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీతమ్మ గెలిస్తే మీరు బాగుంటుంది అని అంటారు. ఎందుకట్లా? మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అధికారం ఉన్నా కానీ ఇది మంచిది కొద్దిగా. ఈమె ఫస్ట్ నుంచి ఉంది. అంటే ఆయన గోపీనాథ్ ఉండే, గోపీనాథ్ లేడు కాబట్టి సునీత ఒక అవకాశం ఇస్తే. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలు చేసిందా జూబ్లీస్ లో? చేసిందా? దాన్ని బట్టి ఓటేద్దాం అనుకుంటారు మీరు? దాన్ని బట్టే మన బీఆర్ఎస్ కు ఓటేస్తారు మీరు. మంచిదే. మళ్ళా అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న మీ పేరు? అరుణ్ అండి. అరుణ్. అయితే ఇక్కడ మీరు లోకల్ ఓటర్. అయితే జూబ్లీస్ లో బై ఎలక్షన్ వచ్చింది కదా, అయితే మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి, నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి ఉన్నాడు. అయితే ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు? ఇక్కడ మేము స్థానికంగా ఇక్కడ ఉండేటోళ్ళం కాబట్టి ఇక్కడ స్థానిక సమస్యలు ఉన్నాయి కొన్ని. కానీ ఈ బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు ఈ తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుండే తెలంగాణ రాష్ట్రం. ఇక రేవంత్ రెడ్డిని నమ్మి అందరం మేము కాంగ్రెస్కు, అప్పుడు అందరు మా సొంటలు చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు. కానీ నిజంగా ఆయన ఎవరైతే 6 హామీలు ఏవైతే చెప్పిండో రేవంత్ రెడ్డి, అవి ఒక్కటి అమలు కాలే. ఆ బస్సు పెట్టిండు, అదొకటి. ఇప్పుడు ఆ బస్సు ఏంటంటే లేడీస్ తిరుగుతుర్రు. ఇప్పుడు కనీసం భార్యకు ఫ్రీ ఇచ్చి భర్తకు డబ్బులు చేసారు. పిల్లగానికి చిన్న పిల్లలు పోతే కూడా 4 ఏళ్ళ పైబడిన పిల్లలు కూడా డబ్బులు తీసుకుంటారు. అందులో ఇంత ముందుకు ఇప్పుడు ఆర్టీసీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అని ఉంటుండే 4 రూపాయలు పడేది, ఇప్పుడు 8 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కనుక
ఫ్రీ బస్ ఒకటి, సన్న బియ్యం ఒకటి, రేషన్ కార్డు ఒకటి, అన్ని ఫ్రీ కరెంట్ కట్ చేస్తా అని చెప్పేసి డైరెక్ట్ బహిరంగంగా ఆయన వార్నింగ్ ఇస్తున్నట్టే మాట. ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలకు భయభ్రాంతులు గురి చేయదు, ప్రేమతోటి ఓట్లు తీసుకోవాలి. ఏ ప్రభుత్వాలే కానీ, బీఆర్ఎస్ఏ కానీ, కాంగ్రెసే కానీ, బీజేపీ కానీ ఓటర్ని ఎప్పుడు భయపెట్టొద్దు, ఓటర్ని ఎప్పుడు భయాందోళన ఉండొద్దు. ఇప్పుడు మన రాష్ట్రానికి నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఆయన మన పెద్ద దిక్కు అనుకోండి. పెద్ద దిక్కు అన్నప్పుడు ప్రజలకు ఒక ధైర్యం కలిగేయాలి. కానీ మనము భయాంభ్రాంతులకు గురి చేసి మీటింగ్లల్లా నేను ఇప్పుడు మళ్ళా కేసీఆర్కు అప్పచెప్తే మీ రేషన్ కార్డులు పోతాయి, ఇండ్లు రావని ఇవి భయాందోళనకు గురి చేయదు. ఒక నాయకుడు అనేటువంటి రాష్ట్రానికే కాదు, ప్రతి ఒక్క ఇంటికి కూడా అయినా ప్రతి ఒక్క ఇంటికి ఒక హామీలాగా ఒక ధైర్యంగా ఉండాలి. కానీ ఓటర్లో భయభ్రాంతులు కాదు, మీరు ప్రేమతోటి అభివృద్ధిని చూపెట్టి ఓట్లు తీసుకోండి, అభివృద్ధి చేయాలి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి వచ్చే మాట్లాడుకునే వరకల్లా మనం ఒక టాపిక్ లా మైనార్టీ ఓట్లు కీలకం. మైనార్టీ ఓట్లు ఎక్కడ పడితే అక్కడ గెలిచిన చరిత్ర ఆ పొద్దు నుంచి ఇప్పటిదాకా కూడా అదే నడుస్తుంది. అది బోరబండలో మైనార్టీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఓటింగ్ పర్సెంట్. మరి ఇక్కడ మైనార్టీ సోదరులు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం? ఇప్పుడు నా నాలెడ్జ్ ప్రకారము జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో 3,94,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. దరిదాపులో ఒక 4 లక్షల ఓట్లు ఉన్నాయి. అందులో 1,30,000 మైనార్టీలు ఉన్నాయి, 1,30,000 మైనారిటీ ఉన్నాయి. అందులో బీసీ కూడా ఒక 70,000 దాకా ఉంటాయి, ఎస్సీలో ఒక 30,000-35,000 ఉంటాయి. అయితే నేను ఇక్కడ మైనారిటీ మతపరంగా కాదు, మైనారిటీ అంటే ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఎస్సీలు కూడా ఒక మైనారిటీ. ఇప్పుడు లంబడోలు కానీ, ఎస్సీలు కానీ, వీళ్ళు కూడా అణగారిన వర్గాలు ఎవరైతే ఆర్థికంగా ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళకు ఒక మైనారిటీ అని ఉంటుంది. ముస్లింనే మైనారిటీ లాగా చూడొద్దు. మైనారిటీలు అంటే ఏంటండి, ముస్లిమే కాదండి మైనారిటీ అంటే. మన ఇప్పుడు మనం అగ్రకులార్ నుండి పక్కకు పెట్టి ఒక ముస్లింని పక్కకు చూపెడుతున్నాం అంటే మైనారిటీ అంటే అతను ఆర్థికంగా వెనుకబడి ఉంటే ముస్లింలనే ఆర్థికంగా వెనుకబడి లేరు. ఎస్సీలలో వెనుకబడి ఉన్నారు, బీసీలలో వెనుకబడి ఉన్నారు, అందరు ఉన్నారు. ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి ఆదుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు మీకు తెలుసండి, ప్రతి ఒక్కరికి రాష్ట్రం కూడా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్ళే. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అని కాదు, స్థానికంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చేయడానికి రావాలంటే ప్రభుత్వం సహకరించాలి. 2 ఏళ్ళలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. 3 ఏళ్ళలో ఏం చేస్తారు? మనం చూస్తున్న మటుకైతే సోషల్ మీడియాలో ఎన్ని ఛానల్స్ ఎక్కడ చూస్తున్నా కూడా మైనార్టీ వాళ్ళు మైనార్టీ సోదరులు ఎక్కడైతే మాట్లాడినా కూడా వాళ్ళు కూడా ఏమంటారు అంటే చాలా మటుకు కూడా బీఆర్ఎస్కి మద్దతు అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి కూడా ఒక కారణం ఉందండి. ఇప్పుడు ఇంతకుముందుకు గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక 50 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పరిపాలించింది. వాళ్ళకు 10 సార్లు 12 సార్లు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారికి 2 సార్లు ఇచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. మీరు కంపేర్ చేస్తే ఇప్పుడు కనీసము ఇంతకుముందు ప్రభుత్వాలు ఒక ప్రజల్ని పట్టించుకోలేదు. కేసీఆర్ గారు కనీసం కొల్లూరు అంతమంది చేరాల ఒక గరీబోనికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు. మా ఒక గరీబ్ ముస్లిం పిల్లలకు షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. దళితులని ఎవరిని కనీసం దగ్గర తీసుకోకపోతే అప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మేము ఎస్సీ స్కాలర్షిప్ మీద మేము చదువుకున్నామండి. మాకు అప్పుడు ఒక 10,000 12,000 ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, డిగ్రీ చదువుకున్నప్పుడు ఒక 10,000 మాకు స్కాలర్షిప్ వస్తుంది. ఎస్సీలని నాకు తెలిసి ఒక విద్యార్థి పరంగా కానీ, ఒక కుటుంబానికి పరంగా కానీ ఒక ఎస్సీ స్కాలర్షిప్ అనేది చూసినాం. కానీ నిజంగా కేసీఆర్ గారు వచ్చినాక ఎస్సీలు ఒక 10 లక్షలు పెట్టుకొని ఎవరికి అతను జీవనోపాధి, అతను ఏదో షాప్ పెట్టుకోవడం కానీ, కారు ట్రావెల్స్ కానీ, ఇది కూడా ఎస్సీలకు కొద్దిగా మేలైందని అనుకుంటున్నాను. కేసీఆర్ గారు ఫైనల్ ఒక మాట అన్న, ఇక్కడ ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు బీఆర్ఎస్ కి? నాకు తెలిసి ఒక 25 నుంచి 30,000 మెజార్టీ వస్తుంది. 25,000 నుంచి 30,000 అనుకుంటున్నాను. నేను పక్కా వస్తుందని అనుకుంటున్నాను. 25 నుంచి 30,000 మెజార్టీ తోటి సునీతమ్మ గారు గెలుస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు కొంతం లింగయ్య గౌడు, బీబీనార్ ఎక్స్ వైస్ ఎంపీపీ. ఓకే. మన పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ ఇక్కడ. పైలశేఖర్ రెడ్డి, ఓకే. భువనగిరి ఎమ్మెల్యే. ఆయన కాన్స్టిట్యూన్స్, ఆయన అడుగులో మేము పనిచేయడానికి ఇక్కడ వచ్చాము, ఆయన జాడలో పనిచేయడానికి ఇక్కడ వచ్చాము. ఎట్లుంది మళ్ళీ జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు పరిస్థితి? బ్రహ్మాండంగా కనబడుతుంది. ప్రతి డోర్ టు డోర్ తిరిగినాం పొద్దున్న నుంచి. ప్రజలలో మంచి స్పందన కనబడుతుంది. వాళ్ళ ముఖంలో పోంగనే కళ కూడా కనబడుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ కేసీఆర్ అని పోంగనే ఇట్లా చూపిస్తుర్రు, జై కేసీఆర్ అంటుర్రు. మరి ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్కు కిరీటం పెట్టే సమయం సందర్భం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పాలన ఏముందో కల్లిబొల్లి మాటలు చెప్పి మరి ఆయన చేసిన అబద్ధాలకు, మోసాలకు మరి జనాలంతా అర్థం చేసుకుంటుర్రు. మరి వాళ్ళు ఇచ్చిన హామీలేంది, మరి ఎన్ని హామీలు అమలు చేసిండు, దాని గురించి ప్రజలమంతా గమనిస్తుర్రు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కీలకంగా ఉన్న ఓట్లు వచ్చేసి ముస్లిం మైనార్టీ ఓట్లు. దాదాపు 1,30,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. దాంట్లో బోరబండ ఏరియా వచ్చేసి 80-85% వరకు మైనార్టీ ఓట్లే. ఈ మైనార్టీ ఓట్లు ఎటు సైడ్ పడితే కూడా ఇంతవరకు హిస్టరీ చూసుకుంటే ఆ పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ మైనార్టీలకు వచ్చేసి బీఆర్ఎస్ కు మద్దతు రా, కాంగ్రెస్ కున్నారా, ఎట్లా ఉంది?
మైనార్టీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ ఏది ఏమన్నా కానీ మంత్రి పదవిని మినిస్టర్ పదవిని ఏదైనా సరే లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడియాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేయాలి, పట్నం కట్టాలని ప్రతి ఓటర్స్ దగ్గర కల కనబడుతుంది. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ని గెలిపించి మాగంటి సునీత గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టాలి. ఇవాళ ప్రజలు మొత్తము మమకారమై ఉన్నారు కాబట్టి ఎవరేం చెప్పినా నమ్మేది లేదు. ఏ మంత్రి పదవి ఇచ్చినా, ఎవరికి ఏం చేసినా, ఎవరు తీసుకువచ్చి మూట ఇచ్చినా నమ్మే పరిస్థితులు లేరు ఈ రోజు. అయితే లాస్ట్కి వస్తాయి. ఇప్పుడు మామూలుగా రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నారు రోడ్ షోలో, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఫ్రీ బస్సే కానీ, ఫ్రీ కరెంటే కానీ, రేషన్ సన్న బియ్యమే కానీ రద్దు చేస్తాను డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. దాన్ని పబ్లిక్ ఏ విధంగా తీసుకుంటారు? చిల్లర బొల్ల మాటలు మాట్లాడి, కల్లిబొల్లి మాటలు మాట్లాడి అధికారంలో వచ్చిండు. ఇప్పుడు మళ్ళా చిల్లర మాటలు మాట్లాడుతుండు కాబట్టి జనాలు ఏమైనా నమ్మగలుగుతారా? అవి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన పదవిలోకి వస్తే ఏ పథకాలు రద్దు చేసే అధికారం ఆయనకి ఏమైనా ఉన్నదా? ఎక్కడున్న చట్టం ఏమైనా ఉన్నదా? అట్లా మాట్లాడింది కాబట్టి ఇంకా మైనస్ అవుతుందని సభాముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా అసొంటి ఏం జరగదు. కేటీఆర్ గారు మొన్ననే రోడ్ షోలో చెప్పారు, ఏదున్నా ఆల్తా మేము ఇక్కడ పేరు చెప్తే ఇక్కడ ఆల్తాము గల్లబట్టి గుంజి అడిగే హక్కు మాకున్నది. ఎవరేం అధికారం, ఎవరు ఏ పథకాలు క్యాన్సిల్ చేసే అధికారం లేదని కేసీఆర్ గారు బల్లగుద్ది చెప్తుండు. అయితే నిన్న తీసుకున్న రేవంత్ రెడ్డి రోడ్ షో మాట కూడా ఒకటి ఉన్నది. కేటీఆర్ గారిని ఉద్దేశించి మున్సిపల్ మినిస్టర్ ఉన్నాడు కదా, దాని మీద చాలా ఘాటైన వ్యాఖ్య రేవంత్ రెడ్డి చేసినట్టు అందరికి తెలిసిన విషయమే అది. మరి ఈ చెత్త పేరుకపోయింది జూబ్లీ హిల్స్ లో, ఈ చెత్త కూడా ఎవరు తీస్తలేరు. ఒక పాత మినిస్టర్, ఒక పాత కేటీఆర్ చెత్త అన్నట్టు చాలా వల్గర్ గా మాట్లాడిండు. ఆ భాష ఆయనకే అంకితం అనుకోండి, అట్లా మాట్లాడిండు ఆయన. మరి దాని మీద మీరేం స్పందిస్తారు? ఇప్పుడు కేటీఆర్ గారిని విమర్శించే అధికారము రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకు లేదంటే ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఆయనేం బీకి పడేస్తుండని కూడా సందర్భం జనాలు ఆలోచిస్తున్నారు. మరి ఎందుకు సాఫ్ చేస్తలేడు? ఆ మురిగిపోయిన చెత్తను ఎందుకు క్లీన్ చేయలేకపోతుండు? ఈయన 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఆయనే పీకలేకపోతుండే అంటే 2 సంవత్సరాల కింద చేసిన విమర్శించే అధికారం మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది కదా. మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది, అధికారం ఆయన దగ్గర ఉంది. ఆయన చేయవలసిన అవసరం ఉన్నది కదా, మరి ఎందుకు చేయాలి? చేసినా చూపెట్టాలి. చేయకముందుగా విమర్శించే అధికారం ఈయనకి. కల్లేబల్లి మాటలు, ఈ చిల్లర మాటలు ఇంకా కూడా మానుకోకపోతే ప్రజలంతా కలిసి కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది, సూది మనతో సురుకు పెట్టే సమయం వచ్చింది. కాబట్టి అందరు ప్రజలంతా గమనిస్తురని ఈ సభ ఓటర్లందరినీ కూడా ఒకటొక మాట్లాడుతుండే. ఒక్కసారి నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అని చెప్పేసి మాట్లాడుతుండే. దాని మీద ఏమంటారు? అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారి అధికారం ఇచ్చినామని అడుగుతున్నావు. 2 సంవత్సరాల నీకు అధికారం ఇచ్చి ఏం బీకి పడేస్తున్నావు అని అడుగుతుండు కేటీఆర్. నిన్ను ఏం బీకి పడేస్తున్నావు? 2 సంవత్సరాలు ఇచ్చినాం అధికారం, ఇంకా ఒక్కసారి ఎందుకు? ఇంకా ఒక్కసారి ఏమి ఇవ్వాలి? ఈ జూబ్లీస్లో నీకు ఒక్కసారి ఇస్తే ఇంకా నువ్వు ఉద్ధరించే ఉందా? ఇదే చెంపదెబ్బ కొట్టి చూపెట్టాలని చెప్తున్నారు ప్రజలంతా. ఇప్పుడు నీకు ఖచ్చితంగా చెంపదెబ్బ కొట్టి చూపెడతారని తెలుస్తుంది. ప్రజల ఓటు ఖచ్చితంగా. ఓకే అన్న, చివరికి ఒక ప్రశ్న. జూబ్లీ హిల్స్ లో మాగంటి సునీత గారికి ఎంత మెజార్టీ వస్తాడు? బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారు. ఎంత నేను చెప్పలేను కాబట్టి ఎక్కడ పోయినా ప్రజలు స్పందన ఉంది, మంచి కళ ఉంది వాళ్ళ దగ్గర. తప్పకుండా మేము కారు గుర్తుకు ఓటేస్తామని బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చే ఆలోచన మాత్రం ప్రజలలో ఉంది. తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో ఇచ్చి గెలిపించగలుగుతారు. సైలెంట్ గా ఉందంటారా? సైలెంట్ గానే ఉంది. సైలెంట్ కిల్లర్ గానే ఓట్లు పడతాయి, సైలెంట్ గానే మెజార్టీ వస్తుంది. తప్పకుండా సుమారు ఒక 30-40-50 వేలు దాకా రావచ్చు అని ఊహిస్తున్నాం. మేము ప్రచారంలో కనబడుతుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తేనే అన్న, మీ పేరు? నా పేరు లింగస్వామి యాదవ్, పోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్. ఓకే, ఇప్పుడు పోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్. పోచంపల్లి మున్సిపల్ అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కి వచ్చేసి పబ్లిక్ టాక్ అనేది ఎట్లుండదు? బీఆర్ఎస్ కుందా, బీజేపీ కుందా, కాంగ్రెస్? బీఆర్ఎస్ కి ఉంది. బీఆర్ఎస్ కి ఉందని ఏ విధంగా చెప్పగలుగుతుంది? ఇక్కడ లోకల్కి వచ్చినప్పుడు మాకు వాళ్ళ మహిళల్లో కానీ ఇక్కడ మీరు అన్నారు చూసారా, ముస్లింల ఓట్లు దాదాపు 88% అని చెప్పేసి అనుకుంటున్నాం. 88%లో కూడా మహిళలకు వాళ్ళకు షాదీ ముబారక్ ఇచ్చింది కేసీఆర్ గారు, వాళ్ళకి ఇమాములు ఇచ్చింది కేసీఆర్ గారు, కిట్లు ఇచ్చింది కేసీఆర్ గారు. వాళ్ళు తులం బంగారం ఇస్తానని చెప్పేసి 50,000కే అప్పుడు ఒప్పుకున్నాము, ఇప్పుడు 1,20,000 అని చెప్పింది, ఇప్పుడు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మాట ఇచ్చి తప్పుకుందని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇక వాళ్ళకు మైనార్టీలు ఎట్లా ఓట్లు ఇస్తారు? వాళ్ళకు రంజాన్కి కిట్ ఇచ్చింది కేసీఆర్ గారు, ఇప్పుడు ఏమైనా కిట్ ఇచ్చారా? దసరాకు చీర ఇచ్చిరా? 2 years అవుతుంది. బతుకమ్మ చీరలు లేవు, క్రిస్మస్ కి లేవు, రంజాన్ కి లేవు. ఇవన్నీ మాకు కలిసి వచ్చే అంశాలు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మహిళలు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా కేసీఆర్ గారిని. మీ కలిసి వచ్చే అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా కలిసి వచ్చే అంశం ఒకటి మాట్లాడి రాత్రి తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చిండు అజారుద్దీన్ కి, మైనార్టీ ఓట్లు పడతాయని చెప్పేసి. దాని మీద మైనార్టీలు ఎట్లా స్పందిస్తారు?
మైనారిటీలకు అజరుద్దీన్కు ఇవ్వాలనుకుంటే 2 years బ్యాకే ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ ఇచ్చేసి. ఈ ఓట్ల కోసమే అజరుద్దీన్కి ఇచ్చేసి షబీర్ అలీ ఆయనకని సీనియర్ ఉన్నాడు, ఆయన అలిగిపోయింది ఈయనకి ఇస్తే. అవును వాస్తవం. అవును అజరుద్దీన్కి ఇస్తే ఆయన అలిగిపోయిండు. అజరుద్దీన్కు ఇక్కడ ఆయన టికెట్ ఇచ్చేసి వద్దని చెప్పేసి కొనుక్కుంటే ఆయనకు మినిస్టర్ ఇచ్చేసిండు. మినిస్టర్ ఈ 6 నెలల్లో ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆ ఎమ్మెల్సీ ఉంటుందా ఉడతదా మినిస్టర్ ఎవరికి గ్యారంటీ లేదు. అది ఖచ్చితంగా మైనారిటీలని మోసం చేస్తాడు. ఈ 6 నెలలో ఎమ్మెల్సీ రాదు, అది పోతుంది. ఆ మినిస్టర్ కూడా పోతుంది. ఎమ్మెల్యే ఛాన్స్ లేదు, ఎమ్మెల్సీ ఛాన్స్ లేదు, ఆయన మినిస్టర్ పోతుంది. మైనారిటీలు కూడా అదే ఆలోచన చేసుకుని మా వైపే బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మరి ఇప్పుడు సీఎం వచ్చేసి అంత దౌర్జన్యంగా డైరెక్ట్ వార్నింగ్లకు ఇచ్చే పొజిషన్ లో ఉన్నాడు కదా, అన్ని కట్ చేస్తా అని చెప్పేసి. దాని మీద పబ్లిక్ ఏమైనా భయపడారంటారా? పబ్లిక్ భయపడాలనుకుంటే ఎప్పుడో భయపడి ఆయన చెప్పే అబద్ధాలకు ఆయనే అన్నాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు మేమే అబద్ధాలు ఆడతాం, మేమే మళ్ళీ ఓట్లాడడానికి మళ్ళీ అబద్ధాలు ఆడతాం, వాళ్ళు మోసం చేస్తూనే ఉంటాం, మమ్మల్ని కాదని చెప్పేసి ఓటేస్తారని చెప్పేసి గతంలోనే ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చిండు. అది ఆల్రెడీ రన్ అయితేనే ఉంది, పోతూనే ఉంది. ఇక నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు ముమ్మాటికి లేరు. ఆయన సీఎం పదవి కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. ఖచ్చితంగా పోవడం గ్యారంటీ. అయితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నుంచి కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ జైత్రయాత్ర మొదలవుతుందని మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడి నుంచే జూబ్లీ హిల్స్ నుంచే తెలంగాణకు భవిష్యత్తు ఉన్నది. టోటల్ స్టేట్ వైజ్ కూడా ఈ గవర్నమెంట్ కూడా ఈ 4-5 నెలల్లో పోతుంది. ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? నా పేరు లక్ష్మణ్ గౌడ్ అన్న. అయితే జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ బీజేపీ ఎట్లుంది పరిస్థితి? ఎట్లా ఉంది అని చెప్పడానికి గన్ షాట్ వన్ సైడ్ ఉంది. ఇప్పుడు వన్ సైడ్ ఎవరికి ఉంది? బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా ఆల్రెడీ. అధికారంలో ఉన్నా కూడా అమ్మ అత్తకు 4,000 అనే, కోడలకు 2,500 అనే, ఇట్లా ఎంతమంది మోసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాం మా కళ్ళ ముందే. ఎక్కడ పోయిన వాళ్ళు అందరూ అమ్మ వద్దు నాయన ఈ రేవంత్ మాటలు మోసం చేసి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, 4,000 వృద్ధులకు అది అన్నాడు ఇది అన్నాడు తులంబంగా, ఇక్కడే ఉన్నాం కళ్ళ ముందే. గోస హరి గోస. అప్పుడు ఆ టైంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చినాయి, వరదలు వచ్చినట్టు ఇంటికి 10,000 రూపాయలు వంచిండు. చెప్పండి అమ్మా. అంతేమన్నా కానీ ఫ్రీ బస్ మాత్రం తీసేయమని చెప్పండి, పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకమ్మా ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ కదా, మీకే ఫ్రీ కదా, మీరు ఎందుకు చేయమంటారు? అసలు తెలుసా ఇప్పటిదాకా అసలు మాకు లొల్లులే లేవు, కానీ ఫ్రీ బస్ ఏమంటా పెట్టిర్రో మస్తు ఘోరంగా ఉంది పరిస్థితి, ఎంత దారుణంగా ఉంది తెలుసా. బయట చూడండి, ఇప్పుడు మీరు మా కోసం తిరుగుతారు కదా, ఒకసారి బస్సులు ఎక్కి చూడండి. మొగోళ్ళకేమో పెంచిరు, ఆడపిల్లలకేమో ఫ్రీ బస్ అన్నారు. భార్యకు వచ్చేది కూడా భర్త మీద తీసుకుంటారు. సాయంత్రం ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా, సాయంత్రం చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు. ఫస్ట్ ఫ్రీ బస్ తీసేయండి, ఆ తర్వాత మమ్మల్ని మాట్లాడండి. సరే ఓకే. అంటే మీరు మాగంటి గోపీనాథ్ గారికే ఎక్కువ సపోర్ట్ ఉందంట ఏరియాలో? అది మనసులలో ఉండాలి, మేము చెప్పేది కాదు, మా మనసులలో ఉండాలి అంతే. ఫ్రీ బస్ తీసేయమంటారు? ఫ్రీ బస్ తీసేయాలి. ఫ్రీ బస్ తీసేసి కాంగ్రెస్ కు మీరు సపోర్ట్ చేస్తారా? ఫస్ట్ అది ఒక్క పని చేయండి, చేసినాక అది మా ఇష్టం ఇక అంతే. సరే అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే అన్న. అమ్మ మీ పేరు? నా పేరు పద్మ అన్న. మీరు ఇక్కడ ఓటర్? మీరు ఇక్కడే ఓటర్. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది, అధికార కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, బీజేపీ పార్టీ నిలబడ్డది, మీరు ఎవరికి మద్దతు ఇద్దామనుకుంటున్నారు? మేము మా గోపన్న ప్లేస్ లో మా వదినమ్మ నిలబడ్డది, సునీత మేడంకి మా మద్దతు. మేమంతా తిరిగేది చేసేదంతా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, మా మద్దతు సునీత మేడం గెలవాలి, గెలిపిస్తాం ఖచ్చితంగా, మా గెలుపు మాదే. అధికార పార్టీలో కాంగ్రెస్ ఉన్నది కదా, ఒక వీళ్ళని గెలిపించి ఏం లాభం? వల్ల ఇప్పుడు అధికారంలో వాళ్ళు రూలింగ్ లో వాళ్ళు ఉన్నా కూడా చేస్తానన్న గ్యారంటీలు ఏం చేయలే, అవునా? అదే మైనస్ అయిపోయింది కాబట్టి దాని ప్రకారం లెక్క ప్రకారం చూస్తే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇస్తానన్న స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, సిసి రోడ్లు గోపన్న వేయించిండు, మళ్ళీ దీని అంతా డబల్ తోపించి ఏడాడ మళ్ళీ మేమేస్తున్నామని చూపిస్తున్నారు. అది ఎక్కడి వరకు న్యాయం? మీరు కూడా చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా మా బోరబండ అంతా సర్వే చేస్తున్నప్పుడు మీరు కూడా గల్లీ గల్లీ తిరుగుతున్నారు, ఎక్కడ ఏం జరుగుతున్నదని వాస్తవం మీకు కూడా తెలుస్తుంది, ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఏదైతే పనిచేస్తుందో అది ఎక్కడ కూడా పనిచేయదన్న. గోపన్న అయితే గోపన్న ప్లేస్ లో సునీత మేడం నిలబడదు కాబట్టి తులం బంగారం గురించి మాట్లాడుతారు కదా, మరి పొన్నం ప్రభాకర్ మన మంత్రి ఒక మాట మాట్లాడిండు, మరి తులం బంగారం అనేది అప్పట్లో 50,000 ఉండి ఇప్పుడు 1,50,000 ఏడికే నీమంటారని అడుగుతుండు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన 10 సంవత్సరాలు పాలించినప్పుడు అందరికి ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాది ముబారక్ అందరికి ఇచ్చిండు, కులమత భేదం లేకుండా అందరికి ఇచ్చిండు. మరి ఆయన ఎట్లా చేసిండు అన్న? కళ్యాణ లక్ష్మి ఇట్లా ఎవరికి వస్తలేదు, అసలు ఇప్పుడు ఎవరికి వస్తలేదు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఏం వస్తలేదు. అయితే మన రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే
ఈడ బంగారు బిందెలను వచ్చినా కానీ ఉట్టి కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. లంక బిందెలు ఉన్నాయా? ఆ, ప్రగతి లంక భవన్లో. బిందెలు ఉన్నాయని వచ్చినారు అంటున్నాడు. ఆ. ఎట్లా అనుకొని వస్తాడు చెప్పు? ఏదన్నా మనము ఏమంటారు రూలింగ్ లో ఉన్నప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. మరి ఆయన డైరెక్ట్ ఇప్పుడు బెదిరిస్తున్నాడు కదా అందరిని ఓటర్లను కూడా. ఏమన్నానంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే మాత్రం మేము అన్ని పథకాలు రద్దు చేస్తామని డైరెక్ట్ ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది కదా. దాని మీద ఏమన్నా ఓటర్లు భయపడారంటారా? ఓటర్లు భయపడకపోయినా మేము డోర్ టు డోర్ పోయి సర్వే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? మద్దతు అంతా మా సునీత మేడంకే. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి నిలబడ్డారో వాళ్ళకే మా మద్దతు అని చెప్తున్నారు. అయితే 100% మాత్రం మహిళలు మైనార్టీలు అందరు కలిసి కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా? మైనార్టీ పీపుల్స్ బయటికి రావట్లేదు కానీ వాళ్ళ గుండెలలో ఉన్నదంతా మా గోపన్ననే, మా సునీతమ్మ మేడం. అంటే ఇప్పుడు సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చా? సైలెంట్ ఓటింగ్ అంటే ఇప్పుడు అక్కడ భయపడేది ఏం లేదన్నా. మనకి జరుగుతలేదా వర్క్ కూడా ఏం చేస్తున్నాడు. ఇప్పుడు అత్త కోడళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తా అన్నాడు. అసలు వచ్చే పెన్షన్లే లేవు. ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకే మినిమం పెన్షన్స్ వస్తలేవు. ఇప్పుడు ఇంకా కొత్త పెన్షన్ లేట్కెళ్ళి ఇచ్చేస్తాడు ఆయన. మరి ఎంత మెజార్టీ వస్తుంది అంటారు మళ్ళీ సునీతమ్మకు? ఖచ్చితంగా మెజారిటీ మొత్తం మాదే. సునీతమ్మకు గెలుపు ఖాయం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. అన్న నమస్తే. నమస్తే నమస్తే అన్న మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఇక్కడ మీరు ఇక్కడ లోకల్ ఓటర్ అన్న. జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది కదా, మరి బీఆర్ఎస్ పార్టీకా కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీజేపీయా, ఎవరు గెలిచే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? అన్న ఇప్పుడు ఇక్కడ మీరు అన్నదానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎవరు పని చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ భారీ ఎత్తున పని చేసింది. ఈ పని అని ఉన్నదని లేదు, ప్రతి ఒక్క పని అయిపోయింది. రోడ్లు కానీ లైట్లు కానీ, మెయిన్ వాటర్ లేడీస్కు వాటర్ డే బై డే ఫుల్ వాటర్ వస్తుంది. మా బోరబండలో వచ్చిన వాటర్ వేరే ఎక్కడ కూడా రావు. అయితే మామూలుగా అయితే ఇప్పుడు మన అధికార పార్టీలో కాంగ్రెస్ ఉన్నది, 23 నెలలు పనిచేసింది పార్టీ. మరి ఆ పార్టీకి ఎటువంటి డెవలప్మెంట్ అనేది చేయలేదు ఏరియాలో? డెవలప్మెంట్ ఏదన్నా అక్కడ సంబంధించిన ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఒక లోకల్ లీడర్ కానీ ఈ రోజు కూడా ఇక్కడ ఎవరు కనిపించలే మాకు. ఇక్కడ ఏది ఉన్నా మన మాగంటి సార్ వాళ్ళనే బాగా అభివృద్ధి అయింది. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఇక్కడ వర్క్లు కూడా సూపర్ అయింది. ఎందుకంటే ఈ బోరబండ అంటేనే బంగారు బండ, అట్లాంటిది మొత్తం బంగారు బండ కన్నా డబల్ అయిపోయింది ఇక్కడ. అట్లాంటిది కూడా ఇక్కడ పని అనేది ఏం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఏం లేకున్నా మన కేసీఆర్ సార్ ఉన్న రోజులు ప్రతి ఏరియా జూబ్లీసే కాకుండా ప్రతి తెలంగాణ మొత్తం కూడా అన్ని బాగుంటాయని మేము కోరుకుంటున్నాం. మా ప్రజలు కూడా కోరుకుంటారు. ఇప్పుడు కాకుండా మళ్ళీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత కూడా భారీ ఎత్తున మొత్తం బీఆర్ఎస్ వస్తుంది తెలంగాణ. అయితే మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నాయి జూబ్లీస్ ఎలక్షన్లో, దాదాపు 130,000 ఓట్లు ఉన్నాయి. మరి ఈ మైనార్టీ ఓట్లలో కూడా ఏ పార్టీ అయినా నమ్మకం పెట్టుకుని మైనార్టీల మీద పెట్టుకుని మాక్సిమం అయితే ఆ ఓట్ల గురించే. మరి ఆ ఓట్లు వచ్చేసి బీఆర్ఎస్ కు పడే అవకాశం ఏమైనా ఉన్నదంటారు? అన్న 100% బీఆర్ఎస్కే పడతాయి. దానికి మాత్రం ఎవరు కూడా మైనార్టీలకు కూడా తెలుసు. మైనార్టీల సపోర్ట్ తీసుకొని మంత్రి పదవి అజరుద్దీన్కి ఇచ్చింది కదా, ఇది ఒక స్టంటే కదా ఎలక్షన్ లా. మరి ఏమైనా ఓట్లు డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇదంతా నాటకం అన్న. ఇది మైనార్టీ ఓట్లు కట్ చేయడానికే నాటకం. అజరుద్దీన్కు మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారన్న ఇన్ని రోజులు మళ్ళీ ఏడికి పోయి ఇవ్వకుండా, ఎవరికి ఇవ్వకుండా ఇప్పుడు ఏమి ఇచ్చారు? మైనార్టీలు కూడా తెలుసు ఈ రోజు. మైనార్టీలు అర్థం చేసుకోరు ఆ మాటని. ఈ రోజు మైనార్టీలు కూడా తెలుసు, అర్థం చేసుకోరు. ఏమని ప్రజలు ఎవరు ఎక్కడ మాకు పనిచేస్తారు, కేసీఆర్ సార్ పనిచేస్తున్నా, ఎవరు పనిచేస్తున్నా వాళ్ళకు కూడా తెలుసు. మైనార్టీ ఓటు కూడా బంపర్ మెజార్టీ మైనార్టీ ఓట్లు కూడా మన బోరబండ డివిజన్ మరి జూబ్లీ డివిజన్ కూడా సూపర్ పడతాయి. ముఖ్యంగా మా బోరబండలో నమ్మతలో లేరో కానీ మీరు మైనార్టీస్ వన్ సైడ్ పనిచేస్తారు. ఇప్పుడు మైనార్టీలకు వచ్చేసి మాట్లాడుతారు కదా, సరే ఓకే. బోరబండ ఏరియాలో మహిళల మాట ఎట్లున్నది? 2,500 మహాలక్ష్మి పథకం ఇస్తా అని చెప్పేసి అడ్జెషన్ కదా గృహలక్ష్మి, దాని మీద ఎట్లా స్పందిస్తారు మహిళలు? మీరు అన్నది మంచి మాట. మేము ప్రతి గడప కూడా చూస్తున్నాం కదా, కొంతమందిని ప్రతి ఒక్కరు తిట్టుకుంటారు. అరే మహిళకు 2,500 ఇస్తున్నాడు మహిళలకు, ఇంకా పింఛన్ 4,000 పెంచుతున్నాడు, పింఛన్ పెంచలేడు. ఒకటి సన్న బియ్యం అని ఏడుస్తున్నాడు అంతే. ఆ సన్న బియ్యం తప్ప వేరే ఏలో, ఆ సన్న బియ్యం కూడా పురుగులే ఉన్నాయి అన్ని మాక్సిమం ఒకటి సన్న బియ్యం ఏడుతున్నాడు, ఒకటి మాత్రం గట్టిగా అంటూ. అయినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తుండు, పథకాలు రద్దు చేస్తా అంటుండు బీఆర్ఎస్ పార్టీకి వేస్తే. చేస్తాడు, 100% చేస్తాడు. ఆయన వస్తే ఇంకా ఉన్నాయి పోతాయి. మరి అట్లా ఒకవేళ ఓట్లు డైవర్ట్ కావంటావా? భయపడరా పబ్లిక్? ఎవరు భయపడటం లేరని అయ్యారు. రేపు ఎవరి ఇంటికి వాళ్ళే రాజు, ఎవరు భయపడరు. నువ్వు భయపట్టిస్తున్నావు అంటే నేను చేసే పని నేను చేస్తా, నువ్వు చేసే పని ఏమన్నా రేషన్ కార్డులు పోతాయి అన్నాడు, సన్న బియ్యం పోతాయి అన్నాడు, బస్ ఫ్రీ పోతాయి అన్నాడు, ఇంకా రైతు బంధువులు ఇవన్నీ ఏమున్నాయి అవన్నీ రావన్నాడు. ఈ రైతు బంధు ఇవన్నీ ఎవరన్నా కనిపెట్టింది? కేసీఆర్ సార్ ఇవన్నీ కనిపెట్టింది. ఈయనేం కనిపెట్టి ఎవరికైనా ఇచ్చిండా? ఆడపిల్లలకు స్కూటీస్ అన్నాడు, 2,500 ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు. మనమంటే గమ్మునుంటాము, మైనార్టీ చూకుంటారు. కాయరే బాడకో వ్యక్తుల సోనా కాయ అంటారు, అట్లా అంటారు. కాబట్టి వ్యక్తుల సోనా అంటే అప్పుడు 50,000 ఉన్నదంట, మరి ఇప్పుడు 1,00,000 అయిందంటే ఎట్లా ఇవ్వమంటామని అడుగుతుంటారు. 1,00,000 కానీ 10 లక్షలు కానీ అన్న కేసీఆర్ దళితులకు 10 లక్షలు ఇస్తాను ఇయ్యలేడా?
ఇచ్చిండు. ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళకి ఎంతమందికి రాలేవు అట్లా అన్న మాట నిలబెట్టుకున్న వాళ్ళే లీడరు. నువ్వు మస్తు చెప్తావు, నేను మస్తు చెప్తా. చెప్పిన వాళ్ళే లీడర్. గట్టి చేసే పని చేసే వాళ్ళు లీడర్ అని నాకు తిరుగుతాం 10 మంది పడి. నువ్వు ఏదో మాటలు చెప్పి రేపు నాకేదో ఇంత ఒక్కటి తిండికే ఇస్తున్నావు అని కాదు కదా, సన్నబియ్యం ఇస్తున్నావు అని కాదుగా. ఆ సన్నబియ్యం ఇచ్చి 3 నెలలు ఇచ్చాడు, ఇప్పుడు వస్తున్నాయి ఆ సన్నబియ్యం. చివరిగా ఒక ప్రశ్న, అసలు బీఆర్ఎస్ పార్టీ అంత గెలుస్తుందని ఖచ్చితంగా నమ్మకంతో చెప్తారు కదా, ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? అన్న మెజార్టీ అంటే మేము చెప్పొద్దు, ఏదో మేము డప్పు కొడుతున్నాం అనుకుంటున్నాము. 50,000 పైన మెజార్టీతో చూపిస్తున్నాం అన్న. 50,000 పైన మెజార్టీ మాగంటి సుంత గెలుస్తుంది అంటారు మీరు? చూపిస్తున్నాము. కొంతమందిని కూడా పెద్ద పెద్ద లీడర్లను కొంతమంది ఏం చేస్తారు, భయం ప్రాంతాలు పెట్టి కనువలు కప్పిస్తారు. అది ఏమి కాదు, వాళ్ళు కనువలు కప్పుకున్నా వాళ్ళ మనసులలో ఉంది ఎవరికి పని చేయాలి ఎవరికి పని చేయొద్దని. కనువలు కప్పినంత మాత్రం అంటే మీరు అనేది ఏంటంటే బ్యాలెట్ బాక్స్ దాకా పోయేదాకా తెలియదు. బ్యాలెట్ బాక్స్ పోయి లోపల పంచి పెట్టే వరకు తెలియదు. గుల్లుగుడే గుద్దుడే ఉంటుంది మాది, అంతే. అంతేనా? రైట్, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు శ్రీవీర్ మొదన్న, స్థానిక ఓటరే కదా ఇక్కడ మీరు? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బైపోల్ వచ్చింది కదా, జూబ్లీహిల్స్ లో బైపోల్ వచ్చింది కదా, ఈ బైపోల్ కు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కొట్టిద్దాం అనుకుంటారా, లేకపోతే బీజేపీ కొట్టిద్దాం అనుకుంటారా? 100% బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కి ఎందుకు? రాష్ట్రంలో వచ్చే అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా. గత 2 సంవత్సరాలుగా జన సమీకరణ తెలంగాణ ప్రజలంతా ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పట్టం కట్టి చూద్దామని చూశారు కాబట్టి ఆ 2 సంవత్సరాల్లోనే 10 సంవత్సరాలు వెనుకబోయే అరాచకాలకు పాల్పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క హైడ్రా తోటి నిరుపేద కుటుంబం సంబంధించిన పేదవాళ్ళను కూలగొట్టింది కాబట్టి దీనితోటి ప్రజలంతా కనువిపోయి అదే మళ్ళీ 10 ఏళ్ల పాలన కేసీఆర్ పాలన కావాలని ప్రజాశికం అంతా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏమో డైరెక్ట్ మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ వేయకపోతే మేము అన్ని పథకాలు నేను రద్దు చేస్తా, ఒక పథకం కూడా ఇయ్యని డైరెక్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి బెదిరిస్తున్నట్టు దాఖలాలు మనం చూసుకుంటున్నాం కదా. ఒకటి పత్రికా విలేకరుల ద్వారా ఇలా తెలియకుందంటే ప్రజాపాలన అన్నది ప్రభుత్వ పాలన అన్నది జనసేవకులు చేసిన చేతిలో ఉంది కాబట్టి ఆయన చట్ట చేతులు తీసుకొని చేసేది కాదు. ఏ సీఎం అయినా కానీ ప్రజలకు అందే సంక్షేమ పథకాలు కాబట్టి అలాంటి బెదిరింపులకు భయపడే ఈ బోరబండ కాన్స్టిట్యున్సీలు కానీ అతనికి ఎవరికి బెదిరింపులకు భయపడే ప్రసక్తి అది ప్రజలకు దమ్మే సొక్కు. మనకి బహిరంగ సభలో చెప్పిన కేటీఆర్ చెప్పి గారు ప్రజల సొమ్ము ప్రజలకు అందే సంక్షేమ పథకాలు మధ్యంతర తీయడానికి అతనికి వల్ల ఏం చేశాను కాదు కాబట్టి అది దుర్ప్రచారం అనేది మానుకోవాలి. అయితే చివరిగా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? 100% అండి. మాకు 30 పైనే 30,000 పైచులకు మెజార్టీ వస్తుందంట. కంపల్సరీ మేడం గారు సునీత మేడం గారు కంపల్సరీ భారీ మెజార్టీతో ఇట్లా ఈ జూబ్లీస్ లో మరోసారి ఈ రూపుతోటే తెలంగాణలో ఇట్లా రానున్న కాలంలో పునాది అవుతుంది కాబట్టి 100% మేడం కారు గుర్తు గెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ ఏం పేరు అమ్మా? నా పేరు పార్వతమ్మ. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ వచ్చింది ఇక్కడ, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు పడుతుంది, కాంగ్రెస్ పడుతుంది, బీజేపీలు పడుతుంది. మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? నేనా ఎవరికి నేను కారు గుర్తుకే వేస్తా. కారు గుర్తు అంటే మాగంటి సుంతకేద్దాం అనుకుంటున్నాను మీరు. మరి ఇక్కడ అధికారంలో ఏమో కాంగ్రెస్ ఉన్నది కదా, మాకేం చేయమన్నా ఏం చేయలే మాకు ఆయన మాకేం చేయలే. ఈ పరిస్థితులు అంటే మాకు పని కూడా ఇయ్యాడంట. మరి మేము ఏం తినాలి? మాకు ఇది రా ఓటు ఇది ఏంటంటే పింఛన్ కూడా లేదు. పింఛన్ కూడా ఇవ్వలేదు మీకు? నాకు పింఛన్ కూడా ఇవ్వలేదు. అదే ఆధార్ కార్డు 53 సంవత్సరాలు ఉన్నదంటే అదే దాని మీదనే ఉండాలి. అదే నడుస్తుందా? మరి ఇది ఎందుకు వచ్చింది పబ్లిక్ ఇప్పుడు? అప్పుడు కేసీఆర్ పాలన బాగా అనిపిస్తుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా అనిపిస్తుంది పాలన? ఇప్పుడు లేదు, ఏం లేదు. తినుడు సన్న బియ్యము మళ్ళీ ఏమంటాడు పాలమూరు. నా పాలమూరు సైడ్ వాళ్ళు మస్తున్నారు హైదరాబాద్ లా అంటే లేరా? ఇక్కడ తెలంగాణ లేరా? పాలమూరాడే ఉన్నాడా? పాలమూరు ఎందుకే వేయాలి ఓటు? మరి ఇక్కడ ఎందుకు వచ్చిండాడు? మరి ఇప్పుడు అట్లా మీకు 2,500 ఇస్తాడు ఆడోళ్ళకి, ఇంట్లో అత్త కోడలకి 2,500 2,000 పైసలు ఇస్తాడు. అత్త కోడలకి కొట్లాట పెడతాడు. బస్సులు పిలిచి మొగలను కొట్టించి కొమ్మంటున్నాడు. మరి పైసలు ఇప్పుడు బస్సు ఫ్రీ ఇస్తారు మంచిది కదా మీకు? ఎందుకు ఇస్తాడయ్యా? మీరు మా పిల్లలు తెస్తే ఆడలు ఇట్లుండి తింటారు. ఆడిది ఆడిపోతుంది. బస్ ఫ్రీ వద్దా ఇక? ఏంటికి పెరిగి ఎందుకు ఇన్ని రోజులు పెరిగి నడిచినమా? పైసలు పోతే పనా కానీ మీకు మా పిల్లలకు ఉండాలి, ఆడళ్ళకు ఉండద్దు. విడిచిపోతారు, మొత్తం కొట్టుకొస్తారు. మరి ఇప్పుడు తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు కదా, ఏమైంది మళ్ళీ? తులం లేదు, మాసం లేదు. ఇంకా 50,000 ఎక్కువ చేసిండు. 1,50,000
మరి మేము అవి అవి వేసుకుంటాం, కట్టె పుస్తలు కట్టిస్తాం మా పిల్లలకు. మరి మీ పిల్లలకు స్కూటీలు కూడా ఇస్తాడు కదా? లేవు మంచిగా రావు నాకు మాటలు. మా ఆయన మెంటల్ ఆయన పానాలు బాగాలేని వాళ్ళకి చూపెడతా అంటాడు. ఏమి చూపెడతాడు ఆడు బొచ్చుగాడు. మేమేస్తే తింటోడు ఆడు. కూలి పని చేసినాడంట. మీ అందరు మంచిగా చూసుకున్న ఆడబిడ్డలు అందరు నాకే ఓటేస్తాడు అంటుండు కదా? ఏమని చేస్తాడో నాకేం తెలుసు, నాకైతే తెలియదు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే అన్ని సన్న బియ్యం ఇస్తున్నా, సన్న బియ్యం ఎవరికి ఇస్తున్నాడు? సన్న బియ్యము ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు కేసీఆర్ ఇచ్చినప్పుడు దొడ్డు బియ్యమే రుచి ఉండే. ఈ సన్న బియ్యం లేవు, రుచి లేదు, అసలు రుచే లేదల్లా లేదు. అవే పొట్టు అదే చేసి గీకి సన్న బియ్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటుండ అంటే బీఆర్ఎస్ పార్టీకి అంటే కారు గుర్తు కోటేసిర్రు అనుకో, నాకు వేయకపోతే అన్ని రద్దు చేస్తా అంటుండు, అన్ని ఇయ్య అంటుండు. ఏమి ఇయ్య అంటుండు రేవంత్ రెడ్డి? ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంట్ ఇయ్య అంటున్నాడు. ఇయ్యకున్నా సరే, ఇయ్యకున్నా సరే, ఇయ్యకున్నా సరే మీకు మాకు కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి. మంచిదమ్మా. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా నీ పేరు? నా పేరు మైసవ. మైసవ. నాకు సంవత్సరం అయిపోతుందన్న కాలు ఇన్ఫెక్షన్ అయ్యి ఇంత తోటి అయింది. 2-3 లక్షలు అయినాయి. మరి ఇంత పింఛన్ రాయమంటే ఎవ్వరు కూడా రాయలే. ఇంకా కరెంట్ అందరికి ఇంటికి ఫ్రీగా చేసిండు, కిరాయి నెలకు ఫ్రీగా చేసిండు. ఇంకా సొంతం ఒక రూమ్ ఉంది, ఫ్రీగా చేయమని కాలు మొక్కినాం, చేయలేదు. మరి ఆయనేమో మస్తు మాటలు చెప్తుండు బయట అందరు ఫ్రీగా చేసినా అని. 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, ఏది లేకనపాయ్. కరెంట్ కూడా ఫ్రీ లేదు, గ్యాస్ కూడా ఫ్రీ లేదు. కరెంట్ లేదు, గ్యాస్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇవి పెట్టిస్తా అన్నాడు. ఇది కూడా మొత్తం చేసుకున్నాం అప్లై. మళ్ళీ ఆఖరికి వస్తే 2-3 రోజులు అయితే ధనంగా అది కులం సర్టిఫికేట్ కావాలన్నాడు. కులం సర్టిఫికేట్ జరిగే వరకు 50,000 లంచం అడిగారు. 50,000 అడికెళ్ళి తెచ్చిస్తామని ఆయన సప్పేకున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఎవరికి ఎత్తే ఆయనే రావాలి. ఎవరు రావాలి? ఆయన అంటే కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి అంటే మాగంటి సుంతను గెలిపించుకుంటారు. మరి ఇప్పుడు అత్తా కోడళ్ళకు కూడా 2,500 ఇస్తాను మాట్లాడి రేవంత్ రెడ్డి. ఏది లేదు, ఇంట్లో ఇంట్లో ఎవరికి అత్తా కోడళ్ళకి లొల్లులు కావా? మరి కోడలికి ఇస్తానే, అత్తకి ఇస్తానే, ఎవరికి లేదా? ఎవరికి రూపాయి ఇవ్వాలి ఇప్పటిదాకా? ఎవ్వరో 1 రూపాయి లేదు, పింఛన్లు సరిగా లేవు. అయితే ఇప్పుడు మీకు ఫ్రీ బస్సు సంగతి ఎట్లా? మరి ఫ్రీ బస్ ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతుండు. ఎందుకు అది మంచితనాన్ని కాదు, మంచి ఆడిది చెడిపోతుంది. ఫ్రీ బస్సు తోటి ఊరికేంచి హైదరాబాద్ బట్టలకు రాకడా, ఊరికే హైదరాబాద్ వస్తుంది. ఊరికేంచి హైదరాబాద్ కు ఆయన మగవాడు ఉంటే 4 చంపుడే కదా. అయ్యో నన్ను 4 కొట్టిండని అదేమైనా చేసుకోవాలి. మొగన్ బతికేంది అంతే కదా, అది ఎర్తం బతికే కదా. నువ్వు చేయాలంటే శాతగాని వాళ్ళకు 10 రూపాయలు దించరుంటుంది, శాతనైన వాళ్ళకు అదే టికెట్ ఉంచరుంటుంది. నిన్ను చేయమన్నాడు వాడు ఫ్రీగా, ఆడవాళ్ళకు ఫ్రీగా, మగవాళ్ళకు పైసలు. మళ్ళా మగవాళ్ళకి సీటే ఉండదు, ఆడవాళ్ళకు కూర్చుండాలి. మంచోళ్ళను రద్దు చేస్తుండు వాడు, మంచి ఆడదాన్ని కూడా ఖరాబ్ చేస్తుండు. మంచిదమ్మా. దసరా పండుగ చీరలు ఇచ్చిండు. ఇప్పుడు మీరు కట్టుకున్న ఈ చీర దసరా పండుగకి ఇచ్చిన చీర? దసరా చీరకి దసరా పండుగ నిరుడిది. మరి రేవంత్ రెడ్డి ఇయ్యలే ఈ దసరాకి? ఇయ్యలే, 2 సార్లు ఇయ్యలే. ఆయన ఇచ్చిందే నేను కట్టుకున్నా. ఇది అదే చీర, ఆయన ఇచ్చిన చీరనే కట్టుకోరు మీరు? కేసీఆర్ ఇచ్చిన చీరనే. కేసీఆర్ ఇచ్చిన చీరనే. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? కరుణాకర్ అన్న. కరుణాకర్. మరి ఇప్పుడు జూబ్లీస్ బైపోల్ వచ్చింది కదా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది, కాంగ్రెస్ నిలబడ్డది, బీజేపీ నిలబడ్డది. ఎవరు కోటేద్దాం అనుకుంటే ఏ పార్టీ గెలుస్తాడు అన్న? జూబ్లీస్ లో మీరు చూసుకున్నట్టయితే 2 పార్టీలను చూడాలా. ఒకటి బీఆర్ఎస్ ని చూడాలా, ఇంకొకటి కాంగ్రెస్ ని చూడాలా. బీజేపీ అసలు దాఖలాలు ఇక్కడ దాఖలాల్లో లేవు. మీరు గత రోజులతో చూడండి, గత సంవత్సరాలతో చూడండి, ఇండిపెండెంట్ కైనా కొంచెం ఓట్లు పడతాయేమో అని బీజేపీకి పడే అవకాశం లేదు. అయితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరికి చేద్దాం అనుకుంటారు? గత సంవత్సరాలు డెవలప్మెంట్ చూడండి. 10 సంవత్సరాలుగా ఒక నాయకుడు ఉన్నాడు, మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే. ఆయనకి మన బోరాబండలు ఏమని పిలుస్తారు అందరూ? బోరాబండ జూబ్లీస్ డివిజన్ లో పిలిచేది ఏమంటే గోపన్న గోపన్న గోపన్న. ఒక ఎమ్మెల్యే గారికి గోపన్న అనే పేరు వచ్చిందంటే వాళ్ళు ఎంత ప్రజల పట్ల విశ్వాసం ఉంటే, ఎంత ప్రజల పేద వర్గంలో విశ్వాసం ఉంటే, ఎంత పాపం వాళ్ళు లోతులో దిగి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి అవసరాలు ఏందో, అక్కర్లేమో అనే నాయకుడు ఉన్నారన్న గోపన్న గారు. ఆ నాయకుడు ఈరోజు లేకపోవడము చాలా బాధాకరము.
మళ్ళీ ఇప్పుడు మైనార్టీ ఓట్లు ఎక్కువనే కదా బోరబండ ఏరియాలో. మైనార్టీ మొత్తం కాంగ్రెస్కే పడతాయి, మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ తరపున అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. మరి మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ పడే ఛాన్సెస్ ఉందా లేదా? అన్న నీకు ఒక మాట చెప్తా, మైనారిటీ గురించి మాట్లాడుతారంటే ఇలా శాఖల మొన్న అజరుద్దీన్ కి ఒక మినిస్ట్రీ ఇచ్చిర్రు. ఏ మినిస్ట్రీ ఇచ్చిర్రు వాళ్ళకి తెలియదు. ఇలా కాంగ్రెస్ లా ఎంతమంది సీఎంలు ఉన్నారు వీళ్ళకి తెలియదు. కొమటిరెడ్డి ఒక మాట్లాడుతాడు, వీడికి రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడుతుంది. పాపం పార్టీలో ఉన్న బిడ్డ, ఆడబిడ్డ సూర్యకమ్మ, కొండ సూర్యకమ్మ పాపం మొన్న ఏం చెప్తుంది, సీఎం గారు స్పందిస్తలేరండి అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ ఆమె కాదు కదా, సొంత కార్యకర్త, ఒక ఆడబిడ్డని ఏ విధంగా మీరు ఇందిరాగాంధీని మీరు సపోర్ట్ చేసిర్రు, సోనియా గాంధీని సపోర్ట్ చేసిర్రు, సూర్యకమ్మ కూడా ఆడబిడ్డ కాంగ్రెస్ బిడ్డనే కదా. అవును, ఒక ఆడబిడ్డని సపోర్ట్ చేయాలండి మీరు. ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఒక ఆడబిడ్డకి టికెట్ ఇచ్చినాం. జూబ్లీహిల్స్ లో ఆడబిడ్డకి టికెట్ ఇచ్చినందుకు ఉమెన్ పవర్ ఏందో చూపిస్తారు. అంటే ఇప్పుడు మీరు గత రోజుల్లో చూసిరన్న 2 సంవత్సరాల్లో మీరు చూస్తే పేద జూబ్లీహిల్స్ చూడనికే పేరుకి పెద్దదన్న. ఇక్కడ ఉండే ప్రజలు ఎంత స్లమ్ స్లమ్ ముసలోళ్ళు. అంటే పొద్దున పని చేస్తే సాయంత్రం ఇంటికి వస్తే ఏదో 500-600 కోసం పని చేసి మళ్ళీ నెలకు 2000 కిరాయా కట్టుకొని. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే మేడలు ఒకటే కనబడుతున్నాయి, కాకుండా కూడా గుడిసెలు కూడా చాలా ఉన్నాయి అంటారు మీరు? అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ పేరు పెద్దదన్న, గరీబోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. గరీబోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు గరీబోళ్ళకి ఆదుకున్న నాయకుడు కావాలా? ఆదుకున్న నాయకుడు గోపీనాథ్ అంటారా మీరు? గోపీనాథ్ గారు అని చెప్తాం. ఎందుకంటే నేను చెప్పను, మీరు బయట ప్రజల్లో ఉండి ఒక 2 ఎవరైనా పెద్దోళ్ళు అంటే వయసులో ఉన్న నాయకులు కానీ, ఎవరైనా ముసలోళ్ళు కానీ, ఎవరైనా పెన్షన్ రాని వాళ్ళు కానీ, ఎవరైనా కొంచెం హ్యాండిక్యాప్ట్గా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, అయ్యా మాకు ఈరోజు మేము ఉన్నామంటే 10 సంవత్సరాల పాలన ఉన్నదంటే అయ్యా మాకు టైంకి పెన్షన్ వచ్చింది, టైంకి షాదీ ముబారక్ వచ్చింది, టైంకి మాకు అన్ని దొరికినాయి. బీఆర్ఎస్కి ఓటేస్తే సన్న బియ్యం రద్దు అంటారు, బీఆర్ఎస్కి ఓటేస్తే బస్సులు రద్దు అంటారు, బీఆర్ఎస్కి ఓటేస్తే మీకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయో దొరకదు. ఈ రద్దు చేసి భయపెట్టిస్తుండు. ఒక విధంగా చూస్తే భయపెట్టిస్తుండు. ఇప్పుడు సీఎం ఉన్న పదవి, యూ నీడ్ టు లుక్ ఎట్ డెవలప్మెంట్ అన్న. వీఆర్ లివింగ్ ఇన్ ఏ సెక్యులర్ కంట్రీ. సో సెక్యులర్ కంట్రీలో ఉన్నప్పుడు సెక్యులరిజం ని పాటియాలి. ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారు మన సెక్యులరిజం పాటు అన్ని మైనారిటీలు ఒకటే, నువ్వు నమ్ముకున్న కులం నీది, నేను నమ్ముకున్న కులం నాది, నువ్వు నమ్ముకున్న కులం నీదే. ఒకడు వస్తాడు ఎర్ర జెండా వేసుకొని నా కులం గొప్ప అంటాడు, ఇంకొకటి నల్ల జెండా వేసుకొని నా కులం గొప్ప అంటాడు. అది కాదు. ఇప్పుడు మొన్ననే మీరు సీఎం గారు చూస్తే ఏమంటారు, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ హే అని స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, కాంగ్రెస్ అంటేనే ముస్లింసే కాంగ్రెస్ ఓటేస్తారని గట్టిగా ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఆ స్టేట్మెంట్ ఏంది, కాంగ్రెస్ తోటే ముస్లింకి ఇజ్జత్ వచ్చిందని మాట్లాడండి. అది తప్పు. అది ఏంటంటే ఈ రోజు మైనారిటీ హైతో కాంగ్రెసే, ముసల్మాన్ హైతో కాంగ్రెసే. మళ్ళీ నిన్న పార్ట్ 2 ఇది, అది అయిపోయిందా? ఫస్ట్ ఏమన్నాడు, కాంగ్రెస్ అయితే ముసల్మానే అన్నాడు. ఇప్పుడు నిన్న వచ్చి ఏమంటాడు, ముసల్మాన్ అయితే కాంగ్రెసే అంటాడు. దాని తర్వాత ఇంకొకటి ఏమంటాడు, ఒక కల్లో ముసల్మాన్ ఒక కాల్లో హిందూ అంటాడు. అలా చిక్కులు ఏడ పోవాలా, మళ్ళీ క్రిస్టియానిటీ ఏడికి పోవాలా? ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నప్పుడు మేము సెక్యులర్ కంట్రీలో ఉన్నాం. సెక్యులర్ గా అన్ని కులాలను అన్ని మతాలను సరిగ్గా చూడాలి అన్న. మీరు డెవలప్మెంట్ చేసేది స్టేట్ పైన చేయండి, ఏరియాస్ పైన చేయండి. స్టేట్ అని ఏరియా మీ కాలనీ పైన చేయండి అన్న. మీ దేశానికి ఉద్ధరించే మాటలు మాట్లాడండి, మీ కాలనీకి ఉద్ధరించే మాటలు మాట్లాడండి, మీ ఏరియాకి ఉద్ధరించే మాటలు మాట్లాడండి. మీరు ఏదో కుల చిక్కులు పెట్టి ఓట్ల కోసం ఏదో వచ్చేసి వాగేసి నోరు జారొద్దు. ఇప్పుడు మేము కూడా చదువుకున్నామన్నా, మాకు ఒక పెద్ద పదవి పైన సీఎం కున్న వాళ్ళకి మనకు అగెన్స్ట్ పోవద్దు. అగెన్స్ట్ ఎందుకు పోతున్నామంటే, మీరు డెవలప్మెంట్ 2 సంవత్సరాలు ఏం చేసారు? మీరు కొంచెం సున్నం చెరుకుపోండి అన్న. ఒక్కసారి కేటీఆర్ గారిని పిలవండి, ఒక్కసారి రేవంత్ రెడ్డిని పిలవండి. ఘోరంగా ఫోన్లు ఈ రోజుల్లో చూస్తుర్రు, ఘోరంగా రేవంత్ రెడ్డిని ఎట్లా తిడుతురంటే వినరాదు. ఇన్ని రోజులు సీఎంలు అనేది ఒక వాల్యూ ఉండే, ఆ సీఎంని మొత్తం తీసిపడేశారు అన్న వాల్యూని. నోరు తెరిస్తే ఇక ఆ మాటలు చెప్పొద్దు. మీడియాలో అక్కలు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు, పెద్ద పెద్ద లీడర్లు చూస్తారు, ఆ మాటలు మాట్లాడొద్దు. అసంటి రాజకీయం చేసిన నాయకుడు ఎవరో రేవంత్ రెడ్డి. మళ్ళీ ఆయన వచ్చి బోరబండలో ఏమంటాడు, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, డెవలప్మెంట్ ఏందో నేను చూపిస్తా. ఇదే అని పిచ్చకుంట్ల డెవలప్మెంట్? 2 సంవత్సరాల నుంచి నువ్వు డెవలప్మెంట్ నువ్వు చేసేది హైడ్రానా డెవలప్మెంట్? పేద ప్రజలకి ఇంట్లోకి వెళ్ళి చిన్న పిల్లలు
బుక్లు తీసుకొని వస్తే కూడా ఇల్లు పొలగొట్టిండు అన్న. కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. మా ఇంటి నుంచి సున్నం చెరువు దూరం కాదు, నడుచుకుంటా పోతే బాధ అన్న. ఎంత బాధ అంటే ఆ హైడ్రాలా ఒక బాధని చూస్తుంటే, ఒక చిన్న పిల్ల నా బుక్స్ ఉన్నాయి, మా డాడీ వచ్చేదాకా ఆగండి, నేను నా బ్యాగ్ తీసుకుంటా, నేను చదువుకోవాలనే ఆసక్తి ఉంది. మా డాడీ వాళ్ళు చేసింది ఏం లేదు, గుడిసెల్లో ఉన్నాం. నేను రేపటి రోజు నేను చదువుకొని మా ఇంట్లో వాళ్ళకి భవిష్యత్తు ఇస్తాను పిల్లలకి చూస్తే కూడా వాళ్ళని తరిమి బయట పడేసారు. అది రేవంత్ రెడ్డి చేసే డెవలప్మెంట్, బోరమండలో వచ్చి చెప్పిన డెవలప్మెంట్ అది. అయితే చివరికి ఒక మాట, ఎంత మెజార్టీ సాధిస్తుంది బీఆర్ఎస్ ఇక్కడ అన్న? మెజారిటీ అనేది బైపోల్ ఎలక్షన్ అన్న. మెజారిటీ గురించి టఫ్ ఫైట్ ఉంటది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, టఫ్ ఫైట్ ఉంటది. ఇక్కడ బీఆర్ఎస్ లో సైలెంట్ ఓటింగ్ ఉంటది అన్న. ఇప్పుడు సైలెంట్ వేవ్ ఉంటది. వాళ్ళ లెక్క అందరు బయట వచ్చి అరిచేసి మేము పొడిచేస్తాం, మేము బీకేస్తాం, మేము సీఎం సీట్లో ఉన్నాం, మేము రద్దు చేస్తాం, అది దీన్ని ధమ్కిచ్చి ఓట్లు తీసుకోము. ఏమున్నా సైలెంట్ ఓటింగ్ అంటే అభివృద్ధి ఏమో అందరికి తెలుసు. ఏ సీఎం కావాలా, ఏ ఎక్స్ సీఎం కావాలా, వాళ్ళ ప్రజలకి చాలా బాగా తెలుసు. ప్రజలు డిసైడ్ చేస్తారన్న. డిసైడ్ చేసేది కూడా ఒక విలువైన పార్టీకి డిసైడ్ చేస్తారు. చెత్తగా ఉన్న నాయకుడు ఎవడో, మంచిగా ఉన్న నాయకుడు ఎవడో అందరికి తెలుసు అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న. नमस्ते भैया। नमस्ते अन्ना। आपका नाम? शेख इलाई। अब जुबली इसमें वोट आया, वो में बीआरएस पार्टी, कांग्रेस पार्टी, बीजेपी, 3 पार्टी है अभी तक। आप किस पार्टी को सपोर्ट कर रहे हैं? हमला तो पहले से टीआरएस में चे, तो टीआरएस को तालना पड़ता हो। कई खबर तो ना वादे करके मुकर जा रहे, तो क्या है तो टीआरएस को तालना पड़ता। अन्ना तो चले गए, अन्ना बहुत अच्छे थे, अन्ना सबको तो मालूम है। गोपीनाथ अन्ना कैसे काम करे, अन्ना सबको मालूम है गोपीनाथ अन्ना के बारे में। तो क्या है उनकी सूरत देख के डालना पड़ता मैडम को। सुनीता मैडम है, उनको डालना पड़ता हो। तो अब कांग्रेस पार्टी तो पोजीशन में, अब गवर्नमेंट में कांग्रेस पार्टी है, और कांग्रेस पार्टी को क्या क्यों नहीं डालते? देख रहे ना अन्ना कितने मुसीबत आ रहे, कारोबार रुक गए, पूरा पैदल हो गए ना अन्ना, यहाँ बैठे हुए पैदल हो गए। अब आपका काम क्या है? ऑटो चलाता हूँ। ऑटो अब फ्री कर दिए। वही ऑटो का पोजीशन क्या है? ऑटो वाला का पोजीशन बेकार है मामा, 200-300 नहीं बच रहे, बहुत परेशान होना पड़ रहा। उस टाइम में कितना बचता है डेली? उसमें उस टाइम पे 1000 रुपए तो बचते थे। डेली 1000 रुपए बचते सब जाके। अब देखे तो क्या है, कुछ भी नहीं है। रोड फ्री बस कर दिया, फ्री बस हो गया। बहुत प्रॉब्लम चल रहा, कोई भी नहीं बैठ रहा, हाथ भी कोई भी नहीं बता रहा, क्या करना समझ में नहीं आ रहा। यही घर का नहीं फिरना पड़ रहा, काम भी नहीं मिल रहा, दूसरा प्रॉब्लम बहुत हो रहा। क्या कर कांग्रेस पार्टी रेवंत रेड्डी क्या बोल रहा बोले तो कंप्लीट माइनॉरिटी वोट ज्यादा है जुबलिस में, माइनॉरिटी वोट पूरा कांग्रेस को आता बोल के बोल रहा हूँ। अब पब्लिक के बारे में तो नहीं बोल सकते, अपने बारे में तो अपन बोल सकते हैं ना। अभी माइनॉरिटी नहीं, इसलिए पूछ रहा हूँ आपको मैं। तो अपन तो वो बीआरएस के चे। क्यों बोले तो माइनॉरिटी वाले को भी मिनिस्टर दिया अजहरुद्दीन को, अभी तक नहीं दिया, रात रात में दे दिया। हाँ, उसके में क्या बात करते? तो कितने दिन का है वो तो नहीं बोल सकते अपन। कहीं को बोले क्या मिनिस्ट्री अब दिए तो सही, कितने दिन चलती वो तो नहीं मालूम होता, नहीं मालूम। अब जो भी है यहीं डालना पड़ता, अब टीआरएस को डालना पड़ता। और तो उन्होंने रेवंत रेड्डी और एक बात भी बोला, क्या है बोले तो कांग्रेस पार्टी की वोट नहीं डाले तो बीआरएस पार्टी को वोट डाले तो कंप्लीट फ्री रेशन, पूरा फ्री बस पूरा बंद करता बोल के बोल रहा है, वार्निंग दे रहा हूँ। क्या कर सकते हैं ना, बंद करे तो अच्छा ही चाहिए, अपने को फायदा है। रख के क्या कर रहे हैं मामा, जो चढ़ता और चढ़ रहे, अपने को क्या फायदा है। रेशन भी कट करता बोल रहा, रेशन तो क्या है ना, कम खाते, कहाँ खाते रेशन, जो भी है बाहर से लाना पड़ता खाने। कितना मेजॉरिटी आता है इधर बीआरएस को? तो अपने को उतना नॉलेज नहीं है मामा, क्या है उतना नॉलेज तो नहीं है अपने को, फिर भी आता बराबर तो बीआरएस जीतता बोल के बोल रहा, जीतता बोल के तो भरोसा दिख रहा अपने को। तो क्या है नहीं मालूम, वोटा हो बाद ही मालूम होता। अच्छा, थैंक यू भाई। నమస్తే నా మీ పేరు? సయ్యద్ ముస్తఫా। ఇప్పుడు జూబ్లీస్ వచ్చి బైపోల్ వచ్చింది కదా, బై ఎలక్షన్ వచ్చింది కదా, మరి బీఆర్ఎస్ పార్టీలు పడ్డది, బీజేపీలు పడ్డది, కాంగ్రెస్ పడ్డది, మరి ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? బీఆర్ఎస్ ఓటేద్దాం అనుకుంటున్నారు. అవును. ఓకే, మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో దానికి ఎందుకు వేయరు మీరు? గత 2 సంవత్సరాలని చూస్తే 6 గ్యారంటీల్లో 420 హామీలు ఇచ్చినారు. అందులో ఏది ఒక కరెక్ట్ అమలు అయింది చెప్పండి? మనకు బస్ ఛార్జీలు మహిళలకు ఫ్రీ చేసి పురుషులకేమో ఇంకా 10 రూపాయలు పెంచేసినారు. మరి అంటే ఇంట్లో ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చి మొగోళ్ళకి డబల్ చేసినారు. మళ్ళా అవి 10-20 రూపాయల టికెట్ది ఏమో ఆడోళ్ళవి బస్సులు ఉన్నాయి, డిస్టిక్ లెవెల్లో బస్సులే లేవు. మేము ఎక్కడైనా
కొంచెం ఒక సంగారెడ్డి సదాస్పేట వెళ్ళాలంటే 2 hours 3 hours నిలబడాల్సి వస్తుంది బస్ స్టాప్. మరి ఇప్పుడు మీరు మైనార్టీ కదా, మైనార్టీ ఓట్లన్నీ మాకే ఉన్నాయి, ఏకపక్షంగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి వేస్తారని రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క రోడ్ షోలో చెప్తుండు. ఒక మైనార్టీగా మీరేమంటారు దీన్ని? చెప్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేసినారు కాకపోతే వాళ్ళు మేము ఇది ఏమంటారు ఒక మినిస్ట్రీ ఇచ్చినారు కాబట్టి ఒక మైనారిటీలకు గుంజుకుందామని చూసినారు అంతే. ఇక మరి ఎట్లా అంటారు మైనార్టీలు ఏమంటారు ఇక్కడ? లేదు మైనారిటీ మొత్తం బీఆర్ఎస్ సైడే ఉంది, మొత్తం వన్ సైడ్ ఉంది. మీరు కూడా చూస్తారు ఇక 4-5 రోజులు అయితే మీకు కూడా తెలిసిపోతుంది కదా ఎట్లా ఉంది ఏం కథ అని. ఆడోళ్ళు ఏమంటారు మన లోకల్ ఇక్కడ? మొత్తం బీఆర్ఎస్ అంటున్నారు. ఎందుకంటే షాదీ ముబారక్ గానీ కళ్యాణ్ లక్ష్మి గానీ ప్రతి ఒక్క మా సార్ ఎమ్మెల్యే సార్ 2-wheeler మీద వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చి పోతుండే మా ఎమ్మెల్యే సార్. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో 2 విధాలు ఒక తేడా చూసుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ ఒకటి, నవీన్ యాదవ్ లోకల్. ఇక్కడ మాగంటి గోపీనాథ్ లోకల్ కాదు, నవీన్ యాదవ్ మాత్రం ఇక్కడ లోకల్. నేను లోకల్లో ఉండి నేను ఏదున్నా అన్న అని చెప్పి 5 నిమిషాలు ఇంటి ముందు అని చెప్పేసి నవీన్ యాదవ్ అంటుండు. అన్న ఆయన సెకండ్లలో వస్తుండే, పిలుస్తే సెకండ్లలో గోపీనాథ్ అన్న ఇక్కడే ఉంటుండే. మాదాపూర్ డిమార్ట్ వెనకల్లే ఉంటారు, ఆయన కూడా వస్తారు సెకండ్లలో. ఆయన కూడా లోకలే. ఆయన ఎందుకు ఆయన ఏమన్నా ఇక్కడ అదర్ స్టేట్ ఆయన కూడా లోకలే. అయితే ఇప్పుడు లాస్ట్ చివరి ప్రశ్న, ఎంత మెజార్టీ వస్తుంది అంటారు బీఆర్ఎస్ కి? 20 నుంచి 25,000 మెజారిటీ పక్కా వస్తుంది. 20 నుంచి 25,000 పక్కా. రైట్ అన్న. అన్న నమస్తేనే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ప్రకాష్, యు ప్రకాష్. మీరు ఇక్కడ బొరబండ ఓటరే కదా? అయితే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ 3 పడ్డాయి. మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటారు? కేసీఆర్ చేస్తాం. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా. మనకు ఏం చేయాలి కదా. కేసీఆర్ ఏం చేసిండు మళ్ళీ మీకు? మాకు అంతా సౌలభ్యం చేసిండు. మాకు ఇది పెళ్లి షాదీ ముబారక్, షాదీ ముబారక్ ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, రేషన్లు ఇస్తుండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఇయ్యాలి మాకేం లేదు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ కేకపోతే రేవంత్ రెడ్డి మొత్తం రద్దు చేస్తా అంటాడు, అన్ని పథకాలు తీస్తా అంటాడు. ఆయన చేతిలో ఉందా? చేస్తా అంటే బెదిరిస్తుండు కదా. అరే బెదిరిస్తే బెదరుతామా? బెదరలేము కదా. ఎందుకు బెదరుతాం మనం? భయపడ అవసరమే లేదంట. లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్కా గెలుస్తుంది అంట వీడ. పక్క ఎంత మెజార్టీ వస్తుంది? 100% మెజారిటీ వస్తుంది. మంచిది. ఏ జూబ్లీస్ ఎలక్షన్స్ में कौन जीतता? कार जीतता. कार जीतता 100% जीतता. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం పేరన్నా? దేవదాస్. ఇక్కడ జూబ్లీస్ ఓటరేనా మీరు? మరి ఇప్పుడు జూబ్లీస్ వచ్చే ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మరి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 3 పార్టీలు పడ్డాయి. మరి ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఏ పార్టీ గరీబాల కోసం ఉంది ఆ పార్టీకి. మరి ఏ పార్టీ ఉంది గరీబుల కోసం? ఇన్ని సంవత్సరం నుంచి చూస్తున్నాం, మేము ఓటు వేస్తున్నాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం, బీఆర్ఎస్ చూసినాం. మనకేందంటే కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, అవి 6 గ్యారంటీలు చెప్పింది కదా. ఇప్పుడు వరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే. మనం పోయి అప్లై చేసినాం, అన్ని చేసినాం. కేసీఆర్ పీరియడ్ లో చేసినాము, అది మనకు వస్తుండే కానీ ఆయన దిగిపోయిండు. గవర్నమెంట్ చేంజ్ అయింది. దానివల్ల మనకు రాలే. కొందరికి వచ్చింది, రాలేదని లేదు, వచ్చినాయి. మనకు నెక్స్ట్ టైం కేసీఆర్ గెలిస్తే గెలుస్తారు అనుకుంటారు. ఇప్పుడైతే లీడ్ అయితే కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత లీడ్ లో ఉన్నది అంటారు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కదా. అధికారం ఉంటే ఇప్పుడు వరకు ఏం చేసింది? ఏం చేయలేదు. బస్ ఫ్రీ చేసిండు. ఇప్పుడు మీరు ఆటో నడిపిస్తారా? మీరు మీ ఆటో కార్మికులు అయ్యుండి మీరు ఇప్పుడు మరి ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఏంది మీ ఇబ్బందులు, ఏంది మీ పరిస్థితి ఏంది? చూస్తున్నారు కదా, ఆటోలు అన్ని ఇంటి ముంగట పెట్టుకొని కూర్చున్నాం. అసలు రూపాయి కూడా ఇన్కమ్ లేదు. పొద్దు నుంచి 50 రూపాయలు చేసినాం. ఏం తినాలి? మరి ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా? పిల్లలు ఫ్యామిలీ హౌస్ కీపింగ్ అది ఇది చేసి ఎట్లా నడుస్తుంది. కిరాయిలు ఉన్నాయి 7-8 వేలు, ఎట్లా కట్టాలి? ఆటో నడుస్తలేవు, కిరాయి ఆటో. మరి మీకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు కదా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి. ఎవరికి ఇచ్చిండు? ఇస్తామని మాట ఇచ్చిండు, ఇయ్యలేదు. అది మాట్లాడితే అయిపోయిందా? ఇయ్యాలి కదా ఏదో ఒకటి. అది 12,000 కాదు, 1000 ఇవ్వాలి నెలకి. 1000 అయితే ఏదో ఖర్చులకి వెళ్ళిపోతాయి కదా. ఆ ఆటో నడుస్తలేవు, మన బాధ ఏం చెప్పాలి? రూపాయి కూడా ఇన్కమ్ లేదు, ఇక్కడ ఆటోలు పెట్టుకొని వీడియో అక్కడ మళ్ళీ కూర్చుంటే కదా సార్. ఇప్పుడు అంతా బస్సులో వెళ్ళిపోతారు. ఫ్రీ బస్ ఆటో తీసుకొని పోతే
10 రూపాయలు ఇచ్చి బస్ స్టాప్ కాడ దిగుతురు. బస్ స్టాప్ కార్మిక నగర్ కాడ దిగుతురు. బస్ రాగానే ఉన్న 10 రూపాయలు వస్తాయని చూస్తే వాళ్ళు కూడా దిగి ఆటో బస్సులో బస్సుకి వెళ్ళిపోతారు, మీకు రూపాయి ఇన్కమ్ లేదు. మళ్ళీ ఏం ఇన్కమ్ ఉంటే మనకి ఎందుకు అట్లా చెప్తాము? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ ఓటేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే ఆటో వాళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే మీరు. ఎవరికి ఇబ్బంది కలగలే. ఇప్పుడు ఏడుస్తారు ఒక్కొక్క ఆటో వాళ్ళు తెలుసా? ఇప్పుడు మొత్తం పబ్లిక్ చెప్పుకోలేక ఆటో కార్మికులు చచ్చిపోతురు కూడా. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటామా, కారోబార్ ఉంటే ఆటో పెట్టుకొని ఇక్కడ కిరాయి ఎట్లా కట్టాలి? ఆటో కిరాయి, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి? డబల్ బెడ్రూమ్ లేదు, ఇంద్రమ్మ ఇల్లు లేదు. ఆ గరీబాలకి తొక్కి పాడేస్తుడేనా? ఆ ఉన్నోళ్ళకే ఎవరికి ఇస్తారో ఎవరు చేస్తారో అది ఎవరికి అర్థమైంది. అయితే ఇది జూబ్లీస్ లో ఓటర్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. దాంట్లో వచ్చేసి ఆటో కార్మికులు మాట్లాడుతున్న మాట చాలా దయనీయంగా కనబడుతుంది. ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత అసలు ఎక్కడ మాకు ఒక రూపాయి కూడా మాకు ఇన్కమ్ లేకుండా, ఎవరు ఆటో వాళ్ళు ఎక్కేటట్టు లేకుండా కూడా ఇంటి ముంగట కూడా ఆటోలు పెట్టుకొని కూర్చుంటారు. అసలు ఒక రూపాయి కూడా మాకు ఇన్కమ్ లేదు. ఆత్మహత్య చేసుకున్నంత అవసరం మాకు వస్తున్నది. మాకు ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలా అని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం మనం ఆదుకున్నది మమ్మల్ని చూసింది. ఈ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని చూడట్లేదు. మా పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పేసి ఆటో కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కూడా మీరు డైరెక్ట్ ఇంతవరకు కూడా చూసిరు మీది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. నమస్తే నాయన. అమ్మ మీ పేరు? నా పేరు మనోరంజని. మనోరంజని. ఇప్పుడు జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 3 నిలబడ్డాయి. మరి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. నమస్తే బ్రదర్. నమస్తే అండి. మీ పేరు? వీరుభాయ్. వీరుభాయ్. ఇప్పుడు జూబ్లీస్ లోకల్ ఓటర్ కదా మీరు ఇక్కడ? అవునండి. అయితే జూబ్లీస్ లో బై ఎలక్షన్ వచ్చింది, మీకు ఐడియా ఉంది? అవును. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీ ప్రధాన పార్టీలు నిలబడ్డాయి. మరి ఇప్పుడు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ 100% బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? ఇక్కడ అంటే ఇంతకుముందు 10 years లో చేసిన అభివృద్ధి 2 years లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేకపోయింది, చేయలేదు. ఫ్యూచర్ లో కూడా ఈ టీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ చేయగలుగుతుంది, చేస్తుంది కూడా. ఇప్పుడు కాంగ్రెస్ మీద నమ్మకం అనేది ఎవరికి లేదు. నమ్మకం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి మాకు ఒక అవకాశం ఇచ్చాడు, అధికార పార్టీలో వారే ఉన్నారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి మాకు చూడండి, మేము ఎంత అభివృద్ధి చేస్తామో చూపిస్తా అని ఆయన రోడ్ షోలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అధికారమే ఇచ్చారు కదా, అప్పుడే చూపినాడు. ఇప్పుడు గెలిపిస్తే ఈ ఒక్క సీట్ గెలిపిస్తే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఇది ఇక్కడ కనుక బీఆర్ఎస్ గెలిస్తేనే ఆయనకి చెంప పెట్టినట్టు ఉంటది. ఎందుకంటారు ఆ మాట? అధికారంలో ఉన్నాడు కదా, ఇక్కడ ఎవరున్నా చేయొచ్చు, చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఇక్కడ గెలిపిస్తేనే చేస్తానదా, అది మూర్ఖత్వం, అది కరెక్ట్ కాదు. అది మరి ఇప్పుడు జూబ్లీస్ ఓటర్లకే కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగానే కావచ్చు, ఆయన ఒక వార్నింగ్ ఇస్తుంది ముఖ్యమంత్రి హోదాలుండి. మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రం నేను ఉన్న పథకాలు ఫ్రీ బస్ నుంచి మొదలు పెడితే, కరెంటు నుంచి మొదలు పెడితే అన్ని కూడా నేను రద్దు చేస్తా రేషన్తో సహా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుండు. వాళ్ళ అయ్యా సొత్తు వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చి ఇవ్వట్లేదు, వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి పెడుతుండా. ప్రజలకి ఇస్తా అన్నది ఇవ్వాలి, ఇవ్వకుండా తరిమి తరిమి కొడతాం, కొట్టే రోజులు కూడా దగ్గర పడ్డాయి. అట్లా అనడం కరెక్ట్ కాదు. ప్రజల్ని బెదిరిస్తున్నాడా అంటే రౌడీ రాజకీయాలు చేస్తున్నారా? ఇక్కడ జూబ్లీస్ లా రౌడీ రాజకీయాలు చేసే రోజులు పోయినాయి. వీళ్ళు ఎంత కొట్టుకున్నా ఏం చేసుకున్నా చివరికి వచ్చేది ఇక్కడ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి ఎంత మెజారిటీ తోటి గెలుస్తారు? 20-30 మెజారిటీ పక్కా. 20-30 మెజారిటీ, 20-30 హజార్ మెజారిటీ, 20-30 ఓట్స్ మెజారిటీ. 1000 30,000 30,000 పక్కా. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు? వెంకటేష్ అన్న. వెంకటేష్. ప్రస్తుతానికి జూబ్లీస్ లో బైపోల్ నడుస్తుంది కదా, ఇక్కడ ప్రధాన పార్టీలు 3 పార్టీలు నిలబడ్డాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అంటే ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారు ఇక్కడ? బీఆర్ఎస్ కి. బీఆర్ఎస్ కి ఎందుకు ఇస్తారు? బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, కేటీఆర్ గారు ఐటీని డెవలప్ చేసిన దాని గురించి, ఈ మాయమాటలు చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలో వచ్చి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి అడుగుతుండు. ఇప్పుడు మున్సిపాలిటీ అంటాడు, ఈ చెత్త గిత్త అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాల నుంచి చెత్త అట్నే ఉందా? 2 సంవత్సరాల క్రితం ఐటీ మినిస్టర్గా రామారావు గారు ఉన్నారు. ఆయన దిగిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? 2 సంవత్సరాల నుంచి ఉన్న చెత్త అయితే ఇదంతా కాదు కదా. అప్పుడున్న డెవలప్ అప్పుడుంది, ఇప్పుడున్నది నువ్వు చేయాలి కదా. నీకు చేతగాక ఇవన్నీ ఏం చేసినావు చెప్పుకోలేక ఇవన్నీ బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఏం లేదు. అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రూలింగ్ లో ఉన్నాడు, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓటు కానీ వేస్తే, కాంగ్రెస్ వేయకుంటే పథకాలు మొత్తం రద్దు చేస్తా అంటుంది. పథకాలు రద్దు చేస్తా అని ఎట్లా చెప్పగలుగుతుంది చెప్పండి? అంటే ఓడిపోతాం అనే భయంతో తట్టుకోలేక ఫెస్టేషన్ ఆ మాట మాట్లాడు. కాంగ్రెస్ ఓడిపోతామని భయం ఉందా? 100% ఓడిపోతుంది. 14వ తారీఖు రిజల్ట్ లో
భారీ ర్యాలీతో విజయకేతనం ఎగురుతుంది బీఆర్ఎస్ పార్టీ. చూడండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు జూబ్లీస్ లో? సింపుల్ గా 40 నుంచి 50 వేల మెజార్టీ వస్తుంది. పక్కా 40 నుంచి 50 వేలు వస్తుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా భారీ మెజార్టీ కొడతామంటారు. అది బాజీ మెజార్టీ అనేది లాస్ట్ అది. కాంగ్రెస్ వాళ్ళు కూడా కొడతామంటారు అంటున్నారు. అదే తక్కువ మెజార్టీ, అంటే ఓడిపోయే మెజార్టీ వాళ్ళు చెప్పుకునేది. బీఆర్ఎస్ గెలిచే మెజార్టీ చెప్పుకుంటుంది, కాంగ్రెస్ ఓడిపోయే మెజార్టీ చెప్పుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు, నా జిల్లా నాగేశ్వరరావు. జిల్లా నాగేశ్వరరావు. ప్రస్తుతం జూబ్లీస్ లో బైపోల్ వచ్చింది కదా, ఇక్కడ 3 ప్రధాన పార్టీలు నిలబడ్డాయి, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ. మరి ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఇక్కడ 100కి 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఇక్కడున్న స్థానికులు, లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఆల్రెడీ ఏదో నామకే వాస్తుకి ఎలక్షన్ తప్ప ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికి, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి తెలిసి పోయింది బీఆర్ఎస్ఏ గెలుస్తుందని. ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కాంగ్రెస్ ఎందుకు గెలదు అంటారు? కాంగ్రెస్ మైనస్ ఏంది అసలు? కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనకి, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి ఆల్రెడీ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు బేరే చేసుకున్నారు. ఓకే, ఈ 6 గ్యారంటీలు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు కాలేదని ప్రజలకు చొచ్చుకొని పోయింది ఆల్రెడీ. ఇక కొత్త చెప్పేది ఏముంది ఇంకా? అంతే. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన ఒక రామరాజ్యం లాంటి పాలన చూశారు కదా. అది కేసీఆర్ పాలన ఎట్లాంటి రామరాజ్య పాలన అండి అది. మరి ఇప్పుడున్న పాలన? ఇప్పుడు రాక్షస పాలన అండి. రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలన. కేసీఆర్ ఉన్నది రామరాజ్యం పాలన. రామరాజ్యం అండి. ఎంత అన్ని వర్గాలను కాపాడుకున్న ఆయన మహాత్ముడు అండి ఆయన. తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాలు జనాన్ని ఒక స్థాయిలో నిలబెట్టిన ఆయన. మరి ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ కేకపోతే పథకాలు మొత్తం రద్దు చేస్తాయని ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి రోడ్ షోలో చెప్తుండు. దీని మీద ఏం స్పందిస్తారు? పథకాలు అనేది అసలు ఇప్పటికి ఏమి ఇచ్చిండు ఆయన కాపాడడానికి? ఏమి ఇచ్చిన ఫ్రీ బస్సే కావచ్చు, ఫ్రీ కరెంటే కావచ్చు, సన్న బియ్యము, రేషన్ కార్డులు అంటుండు కదా. ఫ్రీ బస్ అనేది పబ్లిక్ చూస్తూనే ఉన్నారు. ఆటో వాళ్ళని అన్యాయం చేసి ఫ్రీ బస్ పెట్టిండు. ఆ ఫ్రీ బస్సులో కూడా మహిళలు ఎట్లా కొట్టుకొని చేస్తున్నారో, ఇబ్బంది పడుతున్నారో అర్థమైపోయింది. రేషన్ బియ్యం, సన్న బియ్యం అంటుండు. వాటిలో కూడా దొడ్డు బియ్యం వస్తున్నాయి. మిగతాది ఇప్పుడు మీరు అన్నది మన ఫ్రీ కరెంట్ అన్నారు. ఫ్రీ కరెంట్ అంటే కూడా 200 యూనిట్ల వరకు ఇస్తున్నారు. 201 యూనిట్ దాటితే ఈ 200 కూడా మీద బాధలే వేస్తున్నారు కదా. లాస్ట్ ఒక ప్రశ్న, ఎంత మెజార్టీ వస్తుందంటారు బీఆర్ఎస్ పార్టీకి? ఇక్కడ ఉండి బీఆర్ఎస్ పార్టీకి నాకు తెలిసి 50,000 పైన వస్తుందని ఇక్కడ లోకల్ ప్రజలు మొత్తం అంటున్నారు. 50,000 పైన మెజారిటీ? 50,000 పైన మెజారిటీ ఖచ్చితంగా గెలుస్తుంది. थैंक यू अन्ना। अब जुबलीस में इलेक्शंस हो रहा ना, 3 बड़ा पार्टी है, बीजेपी, बीआरएस और कांग्रेस। किस पार्टी को आप मदद दे रहा? बीआरएस। बीआरएस को? काहे को बीआरएस को दे रहे? बीआरएस को देना है, बीआरएस को दे रहे। मन में तो कुछ रहता है ना, काहे को देना बोल? वो सब कुछ भी नहीं है, खाली बीआरएस को दे रहे। अब कांग्रेस तो गवर्नमेंट में है ना, कांग्रेस को काहे को नहीं दे रहे? हमारा क्या कांग्रेस कुछ भी नहीं करे, कांग्रेस नहीं करे, बीआरएस जितना बोल रहा है बीआरएस। अच्छा, थैंक यू। నమస్తే, మీ పేరు? నా పేరు దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్. మరి ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ లో బైపోల్ వచ్చింది కదా, 3 ప్రధాన పార్టీలు నిలబడ్డాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? నేను నవీన్ అన్న గారికి సపోర్ట్ చేస్తున్నాను. నవీన్ అన్న గారికి ఎందుకు సపోర్ట్? నవీన్ అన్న గారు ఎందుకంటే ఈజ్ ఎ యంగ్ లీడర్. లీడర్ కాకముందే వెన్ ఈజ్ ఎ కామన్ మ్యాన్, అందరికి ఫ్రెండ్లీగా ఉంటాడు. ఏ ఇష్యూ ఉన్నా అన్న దగ్గరికి వెళ్తే అయిపోతుంది. ఇంకోటి అన్న చేస్తాడు కాబట్టి మనం గెలిపియాలి. ఓకే. అయితే ఇప్పుడు నవీన్ అన్న మీద కూడా చాలా మంది ఆరోపణలు ఉన్నాయి, రౌడీ షీటర్ అని చెప్పేసి అవి ఇవి. అది నిరూపించబడితే అది ఆరోపణ. అవును. ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ప్రీవియస్గా వద్దన్న, ప్రజెంట్ ప్రూఫ్ చేస్తే లై డిటెక్టర్ అన్నీ ఉన్నాయి. అన్న ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, కామన్ మ్యాన్ కాదు. ఎవరు వెళ్ళినా లాస్ట్ ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది కాంగ్రెస్ కి? అన్న డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు విన్. 15,000-20,000 ఓట్లు అయితే డామ్ ష్యూర్. ఎందుకంటే నవీన్ అన్న ఏదైతే చెప్తాడో అది చేస్తాడు. చేసిండు. ప్రీవియస్లీ లీడర్ లేకముందు ఎంతో మందికి చేసిండు. చేస్తాడు, చెప్పింది కూడా చేస్తాడు అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తేనే. నమస్తే అన్న, మీ పేరు? అజీజ్. అజీజ్. మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో బైపోల్ వచ్చింది కదా, బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, కాంగ్రెస్ నిలబడుతుంది, బీజేపీ నిలబడుతుంది. ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటారు? కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ కా? మరి కాంగ్రెస్ కి ఎందుకు ఇద్దాం అనుకుంటారు మద్దతు? డెవలప్మెంట్ చేసిందా? డెవలప్మెంట్ చేస్తుండు కదా. చేస్తుండా? ఓకే. మరి నవీన్ యాదవ్ కి ఇద్దాం అనుకుంటారా, కాంగ్రెస్ పార్టీకి ఇద్దాం అనుకుంటారా? ఇద్దరు ఒకటే కదా. ఇద్దరు ఒకటే, కానీ నవీన్ యాదవ్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్ కదా, అట్లా ఇస్తారా? ఇట్లా నవీన్ యాదవ్ కి మద్దతు ఇద్దామని కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది అంటారు మీరు ఇక్కడ. ఓకేనా, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.